క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడినటువంటి అంశం శిలువ మీద రెండు మేకులు పిక్కోలేని వాడు దేవుడు అంటూ మాట్లాడుతున్న వాళ్ళకి టైప్ ఏం పెట్టాడు సార్? శిలువ మీద మూడు మేకులు పీక్కున్నది క్రిస్తే ఈ మారు పగుడికి సెట్టైపు వేస్తే మారు మీద పడదా అంటే నెత్తి మీద బొచ్చేయలేదు వాడికి ఎందుకురా అంటే ఒక గుర్తుపెట్టుకోండి, విమర్శించడం చాలా విషయం. అడగమన్నాడు కనుక అడుగుతున్నాము అంటే అడుగుతున్న దానికి ఆన్సర్ ఉండి అడగాలి. పాయింట్ 1. రెండోది, అడిగే ముందు తెలుగు తెలుసుంటారు. చాలా మందికి తెలుగు రాదండి. మాట్లాడే మాట చదివే చదువు తెలుగు అంటారు. తెలుగు అంటే దేశ భాషలందు లెస్స అన్నాడు ఒక మహాకవి గురజాడ అప్పలగారు. ఎంత పరిశీలిస్తే ఆ మాట అనగలిగాడు. దేశ భాషలందు 29 రాష్ట్రాల కలయికతో భారతదేశం కొనియాడబడుతుంటే నిమ్న జాతుల్లో రకరకాల విభిన్న లిఖితము అలిఖితము కానిటువంటి పదాలతో భాష వృద్ధి చెందుతూ నడుస్తుంటే కొంకినీకి లిపి లేదు, లంబాడీకి లిపి లేదు, గోండికి లిపి లేదు, తర్వాత కోయకి లిపి లేదు. ఇలాంటివి ఎన్నో తెగలకి లిపి లేకపోయినా భాష అనేది చలామణిలో ఉంటుంది అంటే వీటన్నిటికంటే తెలుగు భాష లెస్స అన్నాడు. అంటే తెలుగు మీద పట్టేది ప్రతివాడు పాసనగా ఇంగ్లీష్ మీద మనసు ఎత్తుంటాడు. మరి తెలుగు వాడి ఉండి తెలుగులో నువ్వు మాస్టర్ డిగ్రీ చేశారా? ఏదో భాష నేర్చుకోవడం తప్పు కాదు. వేరే భాష నేర్చుకోవడం వల్ల వాడి భావం ఏంటో మనకు అర్థమవుద్ది, మనం రిప్లై ఎలా ఇవ్వాలో అర్థమవుద్ది. మరి ముందు మన భాష మనకు రాకపోతే వేరే భాష ఎలా చెప్తామండి? కానీ కనుక హేతువు అడగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా అడుగుతున్న ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండాలి. రెండవది, అడిగే విధానం ఎంతవరకు ఎదుపోతుంది. వర్డ్ ప్రాబ్లం అంటాం కదా, ఈ వాక్యము ఈ మాట ఎత్తు ప్రయాణం చేస్తుంది అని పసిగట్టి అడగాలి. ఇప్పుడు ఆ మాడగాడి ప్రశ్న ఏంటి? 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? కానీ వాడిదని ఆయన మీద కదా ఇలా కొట్టేశాడు. మనకు మనం ఎలా పీక్కుంటామండి? మనం కట్టేసి చాలా మంది ఇళ్లలో దొంగలు మనుషుల్ని కట్టేసి దొంగతనం చేసుకుంటూ వెళ్తారు. అది ఎవరు పీకాలి? ఎవరో చూసినా వచ్చి పీకాలి, కట్టి విప్పాలి. ఇది వాస్తవం. కానీ వాడు తెలియదు ఏంటంటే వాడే చెప్పకనే చెప్తున్నాడు. ఆయన మనిషి కాదు కదా. ఇలాంటి ప్రశ్న మనం చేస్తే నెక్స్ట్ వాడు దేని కౌంటర్ వేస్తాడు. నువ్వు చెబుతుంది మనిషి, ఆయన దేవుడై ఉండి కూడా 3 మేకులు పీక్కోలేదంటే ఆయనే దేవుడు అన్నాడు. మీకు అర్థమవుతుందా? లాజిక్ అండి. బైబిల్ ఎంత గొప్ప చూడండి. కట్టేసి దొంగతనం చేసి దోసుకొని పోతే ఇప్పుకోపోవడానికి వాళ్ళు మనుషులు కాబట్టి ఇప్పుకోలేదు. మన దేవుడు కదా, దేవుడు ఉండి ఇప్పుకోలేకపోయాడంటే దేవుడు ఎలా అవుతాడు? అంటే ఇప్పుడు కట్లు ఇప్పుకోలేంత మాత్రాన, మేకులు పీక్కోలేంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా? మనం ఏమంటామంటే దీనికి ఆన్సర్ చెప్పడం చేత కాకుండా, రావడం తెలియక ఇలాంటివి అడగటం పెద్ద తెలియజేత అనుకుంటాడు. ఇంకోటి అడుగు అంటారు,
పాస్టర్ గారు ముగించు. మీకు సంగతి తెలుసా, 3 బైబుల్ తీసుకుంది ఆయనే, సుస్పష్టం బైబుల్. అదే చెప్తుంటానండి, క్రైస్తవుడికి చచ్చిన బైబుల్ దగ్గర రాదండి. ఇందులో 4 రకాల తెగ ఉన్నాయండి. ఒకడు స్వస్థతే బోధ, ఇంకొకడు కల్పితాలే బోధ, ఇంకొకడు వాడి ఘనతకే బోధ, ఇంకొకడు వాడి బువకే బోధ. మరి జ్ఞాన ప్రవాహం స్థిరపరచడానికి బోధ ఏది? ఒకడేమో పేరు కోసం అడొత్తంటే సపోర్ట్ కొట్టాలి, అది ఒక పెచ్చండి పని. చాలా మందికి ఉంటుందండి, ఊరికి పొగిడించుకోవాలి చుట్టాలతో పక్కాలతో. మా ఊడి తోపు ఏంటి తోపు? ఒక్క తోపు తోస్తే 7 పాయల్లో పడతాం వరండలు. భూమి మీద మనిషి ఎంత బతికెళ్తుందో చెప్పండి. ఇక్కడ వాగుతూ ఉంటుంది ఒకడు, పేరు చెప్పండి కానీ క్రైస్తవుడే, వేరే పార్టీలో ఉంటాడు. ఇంత ఉంటుంది పట్ట, నాకు అంత ఉంది ఎంత ఉంటే, నాకు లక్షలు ఉండే, నాకు ఇచ్చని అన్నాడు. అది కొడుక్కి నిన్న ఒక్కటే దెబ్బ కొట్టాడు, దేవుడు యాక్సిడెంట్ చితికిపోతే. నిన్న ఇప్పుడు కిమ్స్లో ఉన్నాడు, ప్రజెంట్గా ఈరోజు కిమ్స్ ఉన్నాడు. గ్రూప్లో పెడితే సార్ అన్నా సాయం చేయండి అన్నా. మరి భయపెత్తితే ఏమన్నాడు, ఇట్ట మెలేసి మీసాల్ని నేను తోపుని, ఒరే నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఎంత తగ్గి భూమి మీద బ్రతికితే నీ ఆయుష్ కాలంలో నీకు అంత ప్రశాంతత ఉంటుంది. మేసాలు ఉండే కదా అని మెలేసామనుకో, నీ కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో తిరుపతిలో కూడా తెలియదు. కిమ్స్కి ఎంత తెలుసా, రోజుకు 35,000 రూపాయలు ఐసీ ఖర్చు చేస్తాడు. కోడక సచ్చూరుకుంటాడు. ప్రతి ఒక్కటి తెల్లబట్టలేటో, నాకు ఆడు తెలుసు, నాకు ఎమ్మెల్సీ తెలుసు, నాకు పొచ్చు తెలుసు, నీకు ఎవరు తెలుసు. అది వాడు స్వార్థపడు. నువ్వు పోతే ఎట్టేసి ఇట్ట ఫోటో ఎత్తాడు, ఆ ఫోటో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాం మనం, ఏం గుర్తుడు. అడిగిపోతాడు, మాజీ అవుతాడు. కోరం పోలేక రాజకీయ మంత్రి ఇంటర్వ్యూ తెలియబెడతాను. నువ్వు దేవుడు దగ్గర తిరగాల్సింది. ఒక్కడే కొడుకు మొత్తం ముగ్గురికి బయటేసి వేసి ఎగ చేరుతున్నాడు. గ్రూపులో రిక్వెస్ట్, నీ కాళ్ళు కొట్టుకుంటాను, నీ దండం పెడుతున్నా కొడుకు. మరి రా హీరో అన్నా, లక్షలోని అన్నా. అందుకే చెప్తా, కనుక ప్రియమైన దేవుని పిల్లగా ఈయన కూడా అంతే, ఈ అన్న కూడా అంతే. ఈ ప్రశ్న అలా ఉంటుంది. ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా, చెప్పాలంటే మామూలుగా అన్యాన్యం అని చెప్తే కుదరదు, వాతలు ఎత్తుకుంటూ చెప్పాలి. మరొక్కసారి ప్రశ్నించుకొని ఉండాలి. అంటే 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇప్పుడు 3 మేకులు పీక్కున్నాడు, చూపిస్తే ఊరికే రోడ్లో పీక్కుంటారు. వాళ్ళకి అన్ని ప్రశ్నలు వేసా, ఇన్ని వేసా, ఒక్క రాట్లా. ఒక ముక్క చెప్పాలంటే నీ దగ్గర ఓర్పు ఉండాలి. ఒక ప్రసంగమే వినాలి. వింటావా? వింటు ఒక్క ముక్కలో చెప్పంటాడు, ఒక్క ముక్కలో చెప్పంటాడు. అసలు ఒక్క ముక్కలో ఏది చెప్పలేమండి, ఆన్సర్ లేదు. ప్రశ్న ఎంత ఉంటుంది, చదువుకుంటే అర్థమవుతుంది. మరి ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశ్నపత్రంలో ప్రశ్న ఒకేలా ఉంటుంది, ఆన్సర్ ఎడిసి తీసుకుంటాం. ఏం చేస్తున్నారా, ఆన్సర్ రాయద్దు అంటే ఇంత ప్రశ్నకి 6 ఎడిషన్లా ఆన్సర్ అనుకున్నది. న్యూటన్ థియాలజీ గురించి వివరించండి అన్నాడు. ఆ న్యూటన్ ఏమన్నాడు, గురుత్వాకర్షణ వివరించాడు. అయిపోయిందా? గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది అడేనండి, అయిపోయిందా? అప్పుడు వాడు సైంటిస్ట్ ఎలా అవుతారు, నువ్వు స్టూడెంట్ ఎలా అవుతావు? థీరీ ప్రశ్నలో ఏ అడుగుతున్నాడో తెలియాలి. ఇక్కడ కూడా అంతే. ఏమడిగారు? మా దేవుడు ఏం చెప్పారంటే 1 పేతురు 3:15-16 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై వాషింగ్ పౌడర్ ఆ సోపుతో వేసుకున్న బట్టలు వేసుకున్న వాక్యం చెప్పాడు కాదు ఇక్కడ కావాల్సింది. నిర్మలమైన అంటే ప్రశాంతత. ఎక్కడ ప్రశాంతత? సౌమ్యతగా మాట్లాడటం,
చాలా హంబుల్గా మాట్లాడటం, చాలా పాష్గా మాట్లాడటం, ఈ కోరంబోకు పాస్టర్ కూడా కాదండి. నిర్మలమైన మనస్సాక్షి అంటే గలిబిలిగా ఉన్న వాడి మనస్సాక్షిని కొడితే అది దుర్పడిపోవాలి. అది నిర్మలమైన మనస్సాక్షి గలవారై నువ్వు ఈ రోజు ఇంత నిర్మలంగా ఉన్నాడు, ఒకప్పుడు గలిబిలిగా ఉన్నావు, నిన్ను నేను కొట్టా, అందుకు నువ్వు ఇలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు వాడు కొట్టు అని అలా ఉంటాడు చెప్పేసాడు కదా. కలవాలి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి, ప్రభు ఎవడో ఒకరు ఎదురొచ్చో ప్రశ్నిస్తే బాగుంది ప్రభు, ఆన్సర్ తీసుకొచ్చి చెప్తాను ప్రభు. నిరీక్షణ ప్రభు బెండకాయ ఎండిపోయిన ప్రభు పిసులో మా ఆయన పెడుతుంది ప్రభు ఇంకోటి ఇదేం ప్రార్థన, బెండకాయ ఎండిపోయి కొనుక్కొచ్చుకోదండి, ఇది కూడా ప్రార్థనేనా? పాసి ప్రార్థన పనికిరాదు. అదే ఏం చేయాలో కూడా తెలియదు ప్రార్థనలో. కూరగాయలకి, వంకాయలకి, ప్రయాణాలకి, పెళ్ళిళ్ళకి, ప్రారంభాలకి వీటికి వాడేస్తాం కూడా ప్రార్థనని. అది వాడేమో ప్రార్థన చేయకుండా కానీ ప్రార్థన చేస్తుంటాడు. వాడు సవాలు విసురుతుండు, నీ ప్రార్థన చూడు, నా ప్రార్థన నేను జీవితం చూడని. లోక సంబంధంగా పోల్చుకుంటే వాడే గొప్పకుండా. మరి ప్రార్థన చేసి మీలో ఏముంది? ప్రార్థన దేని చేయాలా? కూరగాయలకి నేర్పల మాకు నేలమంటే ఏ బోధకు నేర్పల, ఊరికే ఏడిపించారు సంఘాలు, ఏడిపించారు అంతే. అందుకే చెప్తున్నాడు, మిమ్మల్ని ఏతుముడుకు ప్రతిదానికి అడిగే వాడు ఒకడు వస్తాడని, వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి నువ్వు అలర్ట్గా ఉండాలని దేవుడిని కోరుకుంటే మొండమోపిలాగా సంఘంలో ఏడుతా ఉంటాడు. ఏడ్చేవాడికి ఏమర్థమైంది? ఏడితే తన భారమైంది, గ్రామం దెబ్బతింటది, అది మొత్తం దొబ్బింది లైఫ్ అంతా. దేవుడు మంచి ఆకారాన్ని ఇచ్చి 100 వచ్చిన నా కొడుకు ఇలా ఉంటాను కోరుకుంటే ఈ 40 ఏళ్ళకి నాకు ఏం పని చేయట్లేదు అనుకుంటుంది. 70 ఏళ్ళ చిరంజీవి విశ్వంభర షూటింగ్ కోసం వర్కౌట్ చేస్తుంటే 9 ఏళ్ళకైతే 25 ఏళ్ళ కుర్రోళ్ళకు సవాల్ తీసుకున్నాడు ఈ రోజున. విశ్వంభర నెక్స్ట్ షూటింగ్ అదే. ఒక సినిమా కోసం వాడు 45 సంవత్సరాలకు వచ్చాడు. దేవుడి కోసం మనం ఎంత గొప్పగా ఎంగగా కనపడదామంటే ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది వచ్చింది అట్లా. నీలాంటి కురిపోడు కురిపిస్తూ దేవుడు పనిచేద్దండి. దేవుడు కావాల్సిన యంగ్స్టర్ 100 ఏళ్ళ వయసులో తండ్రి ఏంటంటే ఆ కెపాసిటీ చూడండి ఎలా ఉందో. మనమైతే 40 ఏళ్ళు ఏముందంటే అంత ఒరే మన పితరుడు 100 ఏళ్ళు ఎంత చక్కగా కాపురం చేసి పిల్లలు అన్నారా? సిగ్గుందా ఆయన పేరు చెప్పుకోవాలంటే కదా. ఎప్పుడు కూడా 25 ఏళ్ళ మనసే ఉండాలండి లోపల. నా వయసు ఎంత అంటే 25. అదే వీడు ముందు చెప్పేసుకుంటాడు, అంత అయిపోయింది, ఇంకేముంది, నేను చచ్చిపోయాను ఇక్కడ, కొన్ని ఇంటిని ముచ్చుకొని చచ్చిపో. ఎందుకంటే నీకు దినదినమో అవ్వడం అవ్వడం క్యాల్కులేట్ చేయకూడదు. నీ వయసు, నీ మనస్తత్వాన్ని, నీ వారి ముందు భయపడాలంటే ప్రశ్నించేవాడు తెలుసా. అది దేవుడు కోరుకున్నాడు. ఏదట సాత్వికముతోను, ఎవరు అడుగుతుందో చూద్దాం, ఎదురు రావాలి. భయముతోను, ఇది చెప్పకపోతే రేపు నా తండ్రి నన్ను క్వశ్చన్ చేస్తామన్న భయం ఉండాలి. భయం ఉంటుంది. సమాధానం చెప్పుడుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండండి అంటే ఆల్వేస్. ఎల్లప్పుడు సిద్ధం అంటే సిద్ధమా ఎలక్షణకు సిద్ధం. అది సిద్ధం దానికి కాదు, దేనికే. అని నిజంగా మీరు చూడండి, ఈ తెంగునట్టు ఊరు చూతుడే సన్యాసి గాడు, ఆడు వాడు సొంత ప్రశ్న కాదండి బాబు, బైబిల్లో చిన్న ముక్కలు తీసుకుని మాట్లాడుతున్నాడు. ఆ ముక్క ఎవరన్నా తెలుసా? ఆ అనంతములను కూడా వాళ్ళు దేవుడు అని ఒప్పుకున్నారు. వీడు కూడా దేవుడిని ఒప్పుకుంటూనే 3 మేకులు పెట్టుకుంటూ నేను కూడా ఒప్పుకుంటా అన్నాడు. నువ్వెందుకు దేవుడికి
దేవుడికి ఎవరు కావాలండి? దేవుడికి ఎలాంటి వారు కావాలి? దేవుడికి ఆయన మాట వెన్ను అని వైబ్రేట్ ఉన్నోడే వాడు కావాలి. దేవుడి మాట వినాలి ఒక వైబ్రేట్ కలిగి ఉంటానే 10,000 నరాలతో వాడు కావాలా చర్చిగా. అప్ప అదే టైం అందులే ఇంకా బాగుంటుంది లేదు అంతే, బాగుంటుంది లేపాలి అంటే నరాల సంతృప్తి అది అంతే కదా. దేవుడికి ఎలాంటి వారు కావాలి? ఎలాంటి వారు పనిచేయాలండి. కనుక వాళ్ళు ఆనాడు అడిగిన ప్రశ్ననే వీడు మనదే తప్పు చేశాడు. ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు, ఈరోజు వీడు ఒప్పుకుంటాడు. ఆ సంగతి వాడికి తెలియదు, ఆ సంగతి వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీడిదేమి పెద్ద జ్ఞానవంతం తెలియదు కదండి. అది ప్రశ్న వేసేవాడు క్రియేటివ్గా ప్రశ్నించాలి తప్ప కాపీ పేస్ట్ అన్నమాట. ఇది ఎవరో వేస్తాడు, అది తీసుకొచ్చి కాస్త నెగిటివిటీగా పడుతుంది కదా. గొప్పమ్మ కథ అదే అల్లు అర్జున్ గారి సినిమా. అప్పుడు పాయింటే ఇప్పుడు తీసుకొచ్చాము. సపట పెట్టే ఇంజనీర్ మనం ఏంటి మనకి ఏముంది రెండు ప్రశ్న అది అనుకుంటాం. బాబోయ్ బెంగళూరు శిక్షణ ఉంటామంటే ఏం చెప్పాలా అది ఏదమ్మా అది చెప్పాడు. ఇక్కడ 27 మధ్య స్వార్థ వీడు మాట. వీడు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎవడైనా వీడంటే పెచ్చెక్కిపోతే నాకైతే అసలుకి ఆ పదం వెళ్ళను నేను. వీడు ఇతరులను రక్షించను అక్కడే చెప్పేశాడు కదరా. నువ్వే చెప్పావుగా ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకోలేడు. ఇతరులను రక్షించేవాడు సముద్రంలో మునిగిపోతున్న వాడిని ఈత కొట్టి పట్టకొచ్చినోడు చిన్న కాలంలో పోయేవాడిని పట్టరాడా అండి? మీరు చెప్పండి. సముద్రంలో మన క్లిప్పింగ్ చూశారు, ఎవరో ఒక మురుగుతున్నాడు, వాడు అల్లకి వెళ్ళేదేమో అది లాక్కపోయిందేమో, వీడు వెనక చూశాడు, నీటికి ఎదురు ఉరికి తెప్పకంటే డబల్ వెళ్ళిపోయి ఆయన్ని భుజాన్ని వేసుకొని పట్టకొచ్చాడు. చచ్చడు పోరాడు. అక్కడ ఈత కొట్టి రక్షించినోడు చిన్న నలుగురు నీళ్ళలో కూడా కొట్టకపోతుంటే కొట్టకోడు అని కాపాడాడండి. సముద్రంలో కాపాడటం పెద్ద ఇదేం కానీ ఈ కాలంలో కాపాడండి ఏం మాటలు అక్కడే కాపాడలేడా? ప్రశ్నయే రాంగ్. ఇతరులను రక్షించేవాడు తనను రక్షించుకోలేడా? ఇతరులకు అన్నం పెట్టేవాడు వాడు తినలేడా? ఇదేం ప్రశ్న? ఇతరులను రక్షించను వీడు, ఇతరులను రక్షించను తను తాను రక్షించినప్పుడు. ఇజ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువేయండి దివ్యగా వాడిని నమ్ముదుడు. ఆ యుద్ధంలోనూ నువ్వు ఉన్నావు, అది తెలియకుండా అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు సిలువ నుంచి దిగితే వీళ్ళు నమ్మేస్తారంట. అంటే ఇప్పుడు వీళ్ళు నమ్మకం వరకు సిలువ నుంచి దిగాల. అదే చెప్తుంటా, ఒక వ్యక్తికి నచ్చేటట్టుగా ఉండాలంటే ఎప్పటికీ జీవితం సంతోషం ఉండలేదు. అది ఏంటోనండి ఈసారి నీకు బాగా అన్నం అనుకో, అసలు నువ్వు చెప్పడానికి నాకు నచ్చింది కట్టుకుని నచ్చిందే కట్టుకోండి నేను. ఇప్పుడు నీ బాగా తిప్పేదా ఎక్కువ ఓడిపోతావు అంత బాగుందా, నీ కొమ్ము దగ్గర కొద్దిగా టంట బాగుండదు అంటే నేను మార్చేయాలా? ఎదుటి వ్యక్తిని సంతోషం పెట్టాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో లైఫ్లో సంతోషం ఉండదు. నాకు నచ్చినట్టుగా ఉంటాను, నాకు ఈ డ్రెస్ ఇష్టమైంది నేను వేసుకున్నాను అంతే. ఒక వ్యక్తి జీవితంలో మరొక వ్యక్తికి ఎప్పుడు నచ్చదు. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. అయ్యో నేను వాళ్ళకి నచ్చరా, ఇలా నచ్చరా, అట్లా ఏం అవసరం లేదు. నాకు నచ్చాను కదా, అర్థం ముందుకు వెళ్ళినా చూసుకున్నాను అయిపోయి బస్. ఎదుటి నచ్చినట్టుగా ఉండాలంటే జీవితమే సరిపోదు. ఇంకా బయట కానీ కూర్చుంటామండి మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఇప్పుడు వీడు నమ్మాలి అంటే అది దిగి రావాలి. లేకపోతే నమ్మడు. నువ్వు నమ్మవద్దు, నేను దిగి రాను వద్దు, నీ నమ్మకం వద్దు. ఇంకా అది అవసరం లేదు కదండి. సరే అది హోల్డ్లో పెడదాం. కాబట్టి యేసుక్రీస్తు వారు దిగొస్తే నమ్ముతా. సరే
ఊళ్ళో కడదాం. ఇప్పుడు వీడు ఏమన్నాడు చూద్దాం. పిలాతు అనే గవర్నర్తో వాడు ఏమన్నాడు? దిగొత్తే నమ్ముతా ఉన్నాడు. వాడిని మనసులో పెట్టుకుందాం. గవర్నర్ గారితో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దాం. ఒక మంచి మాట 19, 10, 11 యోహాను సువార్త. కనుక పిలాతు నాతో మాట్లాడవా అంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో మౌనంగా ఉన్నారు. నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదు అనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదు అనియు నువ్వు వెలుగువా? ఇది అసలు మాట్లాడవేంటి? నిన్ను విడుదల చేయాలన్నా సిలువేయన్నా అధికారం ఉంటుంది. అప్పుడు నువ్వు తెచ్చాడు అధికారం అన్నాడు కదా. మరి ఆశ్రమ అక్కడ పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప ఏమన్నాడు? నా తండ్రి అంటున్నా, నా తండ్రి నువ్వు గుర్తాను కదా, నేను చెప్తే కాదు అనిసార్లు చెప్పండి నేను. అది పైనుండి ఏ పైనుంచి ఇప్పుడు ఆయన ఏమనుకోవాలా? గవర్నర్ పైన మరొకరు ఉంటారు కదా, ఆయన అనుకోవాలా? ఆయన అనుకోవాలా? ఏ రోజు పైన గవర్నర్ పైన ఇంకా వేరే ఉంటారు కదా మరి చక్రవర్తి, ఆయన అనుకోవాలా? పైనుండి నీకు అధికారము ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి పాపం అయితే కలుగుతుంది. ఎవరైతే నన్ను అప్పగించాడో వాడికైతే పాపం. నువ్వు సిలివేస్తా ఉంటానే అది నీకు అధికారం ఉంటే తప్ప ఏదో. ఇప్పుడు సిలివేసే అధికారం పైనుంచి రావాలి. అదే కదా మరి, సిలివేసే అధికారం పైనుంచి రావాలి. పైనుండి అధికారం ఎవరివ్వాలి? పైనుండి వస్తేనే అన్నాడు. అంటే దేవుడు చెప్పగా చెబుతున్నాడు, అధికారం అనేది పైనుంచే దేవుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు. అయ్యో ఆ పార్టీ వచ్చిందేంటి, ఇది వస్తే బాగుండేది, ఇది వస్తే బాగుండేది, సెంట్రల్ అది వస్తే బాగుండేది. ఏది ఎక్కడ రావాలో దైవ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది. ఈ పార్టీ రాబట్టనండి అక్కడ మొదలస్తపు గొడవలు, ఆడ మొదలస్తపు గొడవలు జరగాలి, మరి జరగాలి, ఆడ మంట రేగాలి. రేగానంటే కారణం నీకు తర్వాత అర్థమవుద్ది. కారణం ఏంటో ముందు అయితే నీకు నెగిటివ్గానే కనబడాలి. అది ఆ ప్రభుత్వం వస్తే బాగుండు. ఏ ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలో దైవ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది. అంతే. దానికి నువ్వు తలవంచాలి. అంటే అర్థం ఏంటి? అధికారికి నువ్వు తలవంచాలి. అది అధికారికి నువ్వు తలవంచాలి. ఇప్పుడు పిలాతు ఏంటంటున్నా యేసుక్రీస్తు వారు మాట్లాడలేదంటే, నాతో మాట్లాడవా అన్నాడంటే, మాట్లాడవా అన్న తర్వాతే ఆయన ఏంటో స్టాటస్ చెబుతుంటే యేసు నోరు తెరిచాడంటే, మాట్లాడవా అంటే మౌనంగా ఉన్నాడు ఒక అధికారం ముందు. అంటే దేవుడు తన జీవితంలో ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో మొత్తం రాసి పెట్టాడు. కనుకని ప్రతిరోజు గ్రంథం చుట్ట తెచ్చుకొని ధర్మశాస్త్రం చదువుతున్నాను నువ్వు అనుకున్నావు. ఆయన గురించి ఆయన చదువుకుంటున్నాడు. అందుకే ఒక మొక్క రాశాడు అక్కడ 15 ఏళ్ళు. అక్కడ ఏమి రాయినా గ్రంథపు చుట్టలో నీవు నన్ను గురించి రాయబడిన ప్రకారం, అంతేగాని ప్రభా మోసే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాన్ని వాళ్ళని కూర్చొని బాగా చదివి అక్కడ అంటలు అక్కడ నా గురించి రాసింది నేను చదువుకుంటున్నా అని చెప్పాడు. అక్కడ ఎవరి గురించి రాశాడు? నా గురించే. మరి నువ్వేం చదువుతావు? మోసే అట్టండి, దావిదు అట్టండి, సొలొమోను అట్టండి అని చదువుతున్నావు. అంతేగా నీ గురించి ఏమంటారు అందులో? అసలు బైబిలే నీకు నువ్వేమో పెట్టగా చదువుతుంటావు. ఆ రోజున పేదరాశి పెద్దమ్మ అంటే ఆ విధవాళ్ళు కానుక అమహాతల్లికి రేపటికి ఏమి లేకపోయినా సాగత సంపుతులే కాదు. చేపల శారీ మొత్తం నాకేత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది ఏం చెప్పాలనుకుంటున్నాడు? కానుక పెట్టలేదు కాసు నీ కంటికి అదే కనబడిందే, అక్కడ నువ్వేవా 65 పుస్తకాలు నువ్వే ఉన్నాడు బాబా, నీకే రాశాడు. అది నువ్వేమో మోసే గురించి పెట్ట కథలు పేతురు గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే
రేపు నీ గురించి మాట్లాడతాడు అంటే నీ గురించి ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడుతున్నాడు చెప్పేశాడు. బైబిల్ అంటే నాకు ఇచ్చాడు, నా గురించి ఇచ్చాడు. యేసుక్రీస్తు చెప్పారు కదా, గ్రంథపు చెక్కులో నన్ను గుర్చు రాయబడిన ప్రకారం నువ్వేమో వాడి లైఫ్ స్టైల్, ఆమోసు లైఫ్ స్టైల్, అహాబు లైఫ్ స్టైల్, యేసుక్రీస్తు లైఫ్ స్టైల్ వీళ్ళ గురించే మాట్లాడతావు. కథలుగా నువ్వు పెద్ద కళాకారుడు మీద. అందుకని క్రైస్తవ బోధకుడికి ఎప్పటికీ బైబిల్ రాదు. ఇట్స్ ఛాలెంజ్. ఎప్పటికీ రాదండి. టైం పాస్ గా అంతా నరకానికి పోతలేదు అంతా. అది ఎప్పుడు అనుకుంటామండి ఇది నా గురించి రాశాడని. పాస్టర్ గారు మాత్రం అన్నీ అన్నాడు, నాకేం వస్తుంది, అది నా గురించి అన్నాడు ఆయన. అది మనకి ఇది ఒక దరిద్రం తలంపు కదండి. ఈ తలంపు ఉన్నంతకాలం వాక్యం రాదు, నా బొచ్చు కాదు ఏమి. అందుకే మీరు చూడండి క్రైస్తవ సంఘాలు మొత్తం అడిగిమనేసి అయ్యారు. జ్ఞానం ఎక్కడ లేదండి. ఎవరు అడిగామనుకోండి ఏం పని లేదు అనుకుంటున్నాను. అడిగేవాడు కావాలా, అడిగేవాడు ఆడింగోడు, మరి చెప్పేవాడు చెడుగుడు ఆడింగోడు. అది ఇవన్నీ నా గురించే, నేను చెప్పాలని రాయించాడు. అవన్నీ నాకే చెప్పాడు దేవుడు. ఆహా నిజమండి, ఆ రోజు దావీదండి ఆడిలో రెండే అబ్బో ఇక మొదలు పెడుతున్నాడు. నెత్తి మీద బొచ్చు కొద్ది గొప్ప గట్టుకుంటే ఏం చేప కూడిపోద్ది. ఇంకా ఏం ప్రసంగా అందుకే చెప్పాడు నిర్జీవ క్రియలు తగ్గించుకుంటాడు అంతే. రోజు రోజుకి బైబిల్ అంటేనే నీకోసం అంతే. చెప్పేవాడి చేతిలో పడితే మొత్తం ఊడిపోద్ది అంతే తాట. ఎందుకు మాట్లాడొద్దన్నాడు, ఎందుకు మాట్లాడుకున్నాడు? ఆజ్ఞ ఎప్పటిది? ఎప్పుడో కీర్తనకారుడి ద్వారా 39 కీర్తన గ్రంథము ప్రతి దానికి బైబిల్ రెఫరెన్స్ ఉంది. ఇలా మనం ఎత్తగలిగిన రోజున స్కాలర్ ఆఫ్ బైబిల్, బైబిల్ పండితులుగా మనం ఈరోజు నిలబడగలం. బైబిల్ పండితులు అంటే తెల్ల మెసాలు వచ్చేసి తెల్ల బట్టలేసేసి 1000 వాట్స్ మైకి పెట్టుకొని బరిలాగా సరిపోతుందా? వాక్యంతో వాక్యం, జ్ఞానంతో జ్ఞానం మాట్లాడేవాడు జ్ఞానం అవుతాడు. అది కోతలు కోసేవాడు కోతలు రైడ్ అవుతాడు. అక్కడ ఏమన్నా ఎందుకు మాట్లాడుతున్నా? అప్పుడు తెగించి కదా మనం ముందుకెళ్ళాలి. మనం ప్రసంగంలోకి 39 కీర్తన, దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరక నేను మౌనమైతుంది. దేవుడు చేశావు, దాన్ని చేసావు, దేవుడు చేశావు. అది బాధ్యత పెట్టు, ఏం చేసిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, మొక్క వెంబడి మొక్క, ఇవన్నీ వాక్యము కలిపి చెప్పిపెట్టి అనేకులు మేము లేవు. దాన్ని 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 చేసినది ఏం చేశాడు? నీకు తెలిసి ఉండాలి ఏం చేశాడు. తెలుసుంటేనే దాన్ని చేసినది నువ్వే కనుక ఇప్పుడు రెండో బిట్లో ఒకే అవుతుంది మనకి. నేను నోరు తెరవక, అందుకే పిల్లల ముందు నోరు తెరవలేదు, సగం ఓకే, మరి ఇంకో సగం. ఎంత కష్టం అండి బైబిల్, ఎంత కష్టం. ప్రతోడు ఇంట్లో, ప్రతోడు గల్లీకి, ప్రతోడు పెట్టింటే కళ్ళు మూసుకొని తెల్లపట్టేసుకుంటూ స్తోత్రం హిస్టరీ వచ్చి రోగం వచ్చినాక పిసుక్కుంటూ చేతులు. ఎందుకు ఎట్ట పిసుక్కోవడం వల్ల ఏమొచ్చిందిరా? ఎట్ట పిసుక్కోవడం, అమ్మా ప్రార్థన వచ్చా జెండుమో రాయ్, ఎందుకు పిసుక్కొని వచ్చా? గొంతు పిసికేస్తారు రే. ఇది 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 గోడకి గుర్తుకోవడానికి లేదు. కానీ ఇది కూడా పెడితే బాగుంది కదా. ఒకడు అంటాడు, ఒక ఆయన వచ్చాడు, ఎవరు స్పీకర్గా. ఇప్పుడు పాస్టర్ గారు సంఘాన్ని ఎలాగా తొక్క తెలియదు కదా, మరి ఆయన పువ్వు ఇచ్చాడు. అదేనండి పూల దండిచ్చాడు, కూర్చోబెట్టాడు. అమ్మలారా అంత సంతోషంగా ఉన్నారా? ఒకసారి మీరు లేచి పడండి అని అంతే. అంత ఇష్టపడ్డారు. అది మీరు ఏమన్నా పాస్టర్ గారు చెప్పు సేవలో సంఘం సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ లాగా ఉంది అనుకోవాలి. అంటే వాడేంటో వాడు చెప్పకనే సంఘం ద్వారా వాడు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడో కాదు, వాడే బెరగాడు, ముసలా కొడుకు. 2 అడుగులు ముందుకేయండి. ఇప్పుడు ఎట్టేస్తారా కుర్చీలో 2 అడుగులు ముందుకి? అందరూ చేసేసి కూర్చోబెట్టావు. ఇప్పుడు 2 అడుగులు ఏమంటే ఎట్టేస్తా తరగట పోవాలా? 2 అడుగులు
ఎక్కేయండి, ఇప్పుడు మెల్లగా కూర్చోండి అంటే ఏం చెప్తున్నాడు? నేను నమ్మంటే లేస్తారు, నడమంటే నడుస్తారు, వెళ్ళమంటే వెళ్తారు, ఉండమంటే ఉంటారు, చచ్చిపోమంటే చచ్చిపోతారు. ఇప్పుడు వీడియో అనుకోవాలా? అబ్బో మా అయ్యగారు సంఘాన్ని బాగానే వాక్షాలం ఇద్దరి దగ్గర ఇలాంటి కథ ఉంటే బాగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా నా కోసం లేవండి 2 అడుగులు వేయండి అన్నాడా? బాగా హెచ్చరండి, కనబడగానండి పాస్టర్ మామూలుగా వచ్చి పడుతుంటాయి. అది వాక్యాలు సమాధానం ఉండవు, అంత శాంతి. అది పిల్లల పేరు శాంతి అయితే మాత్రం వాళ్ళు శాంతి వచ్చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడు? దాన్ని చేసినది నీవే కనుక అదేంటో మనకు తెలియదు, మళ్ళా ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. బైబిల్ అంటే లెక్కల మాస్టర్ మనం చూసుకోదా, లెక్క రాస్తున్నప్పుడు బ్రాకెట్ లో పెట్టిస్తాడు మనకి. బ్రాకెట్ స్టార్ట్ 2 + 3 - 4 స్క్వేర్ 4 బ్రాకెట్ ఎండ్ ఇంటూ 2% is equal to minus ABC is equal to ఎంత. ఇది ఏ సూత్రానికి అనువదించింది? 5 సూత్రాలు ఉంటాయి బైబిల్, 5 మ్యాథ్స్లో. A + B, A - B, A - B, A + B హోల్ స్క్వేర్ ఇవన్నీ పెట్టుకుంటూ వస్తే 6 వస్తాయి. ఇది దేనికి సంబంధించిందో చూడగానే మీకు వెళ్ళిపోవాలి. బ్రాకెట్ అనేది ఇంటూతో పోలుస్తారు గణితంలో చాణక్యులు. ఓకే, బ్రాకెట్ ఇంటితో పోలుస్తారు. బ్రాకెట్ తీసేస్తే ఇంటి వచ్చి చాటి ఉంది, అప్పుడే లెక్క ముందుకెళ్తే ఏ సూత్రానికి ఇది లింక్ ఉంది మనకు తెలుసుండాలి. సూత్రాలు బైబిల్ కూడా ముందు చెప్పాడు, సూత్రము వెంబడి వాక్యం చదువుతున్నా, వాక్యాన్ని రాస్తున్నా, వాక్యాన్ని గమనిస్తున్నా, ఇది ఎక్కడికి దారి తీస్తుందో అర్థమైతేనే నువ్వు ముందుకెళ్ళాలి. ఈ శనక్కాయని ఎవరికి అర్థమైతే, ఏ బుద్ధిని అర్థమైతే దాన్ని చేసినది ఏంటది చెప్పాడు మీకు అక్కడ లేదే. ఎక్కడో చెప్తాడు, అప్పుడు దాన్ని నువ్వు ఆగాలి, అది ఎక్కడో వెతకాల. ఆ డబ్బుదా మన టైం ఎక్కడిది, ఎక్కడది? నేను నోరు తెరవక మౌనమైతే మౌనం కొన్న పిల్లల ముందు సగం ఆప్టండి, సగం ఆప్ట కదా. మరి మిగతా ఏం చేయాలి? అందరికి అర్థమవుద్దా? బైబిల్ కదా. నా ఎదురుగా ఉన్నది ఎవరు? గవర్నర్. ఇప్పుడు నేనేం చేయాలా? మౌనంగానే ఉండాలా, మౌనంగా ఉండాలి. ఎందుకు చెప్పేశాడు. రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మీరు మరలా మరి ఆ రోజున వారి కాలంలో వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసారు కాబట్టి దయచేసి మీరు అందరూ కలిసి ఐగుప్తు కాలంలో కష్టాలు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ నీరో వచ్చిన తర్వాత అందరూ రమ్మన్నాడు కాబట్టి మీరంతా ఇలా ఉండండి, ఇప్పుడు నీరో కాలంలో ఉన్నాం కాబట్టి అని చెబుతూ ప్రతి వాడును అధికారులకు లోబడి ఉండవలను 13 రోమా. ప్రతి వాడును అధికారులకు లోబడి ఉండాలి. వాడు ఏ అధికారి అవసరం ఏదైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. కేంద్రంలో ఎవడన్నా, స్టేట్లో ఎవడన్నా, గన్నీలో ఎవడన్నా, కాన్స్టిట్యూన్సీలో ఎవడన్నా, మన నియోజకవర్గంలో ఎవడన్నా దేవుని నిర్ణయంతోనే ఉంటుంది అంతే. వాడు అవసరం కొద్ది కాలం అక్కడ అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. దేవుడే అధికారం ఇచ్చాడు, దేవుడే నియమించాడు. అందుకే గౌరవించాడు, మౌనంగా. అందుకే పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నువ్వు నన్ను ఏమీ చెప్పేసి హిక్కులని చెప్పేట ఇలా కదిలిపెట్టిన మాట మరి మామూలు విషయమా? ఆయన పైనుంచి అధికారం ఉంటేనే తప్ప నువ్వు సిలువ వేయగలవు, లేదంటే ఏదైనా చేయగలవు. అది నీ వల్ల అవుతుందా? అంటే గవర్నర్గా ఉన్నాను అన్నాడు ఏంటి అక్కడే ఆయన ఏంటో చెబుతున్నాడు, సిలువ మరణం ఎందుకు పిలాతు సిలువ అప్పగిస్తాడు. సిలువ మరణం వెనక ఎలా స్క్రీన్ ప్లే రాశాడు తెలుసా దేవుడు? స్క్రీన్ ప్లే ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది. స్క్రీన్ ప్లే అంటే ముందు హావభావాన్ని పలికించడానికి
బ్రాకెట్ రాసుకుంటారు. హీరో గబగబా ఇంట్లోకి వచ్చేసి చెయ్యి తల మీద ఇలా పెట్టేసుకొని ఇలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే ఆ స్టైలే వేరుంటుంది అన్నమాట బ్రాకెట్లో. ఎందుకంటే కురుక్షేత్ర సినిమా షూటింగ్లో సుమన్ దగ్గర స్క్రిప్ట్ ఉంటే శ్రీహరి సుమన్ కూర్చుంటే నేను చూసా. నన్ను అడిగారు ఏమిటి చూస్తామని. అప్పుడు అలా మూడులో ఉన్నది కానీ అర్థం చదువుతున్న స్క్రిప్ట్ని కురుక్షేత్రం అది అప్పుడు చూసిన నేను. దాంట్లో బ్రాకెట్లో ఉండదు. ఓహో అనుకున్నా 2 సార్లు చూసిన. ఓహో ఇంతనే సీన్ కనిపించింది మనకి. సనబ్నగర్ గ్రౌండ్లో ఆ షూట్ జరుగుతుంది. ఒక 10 సంవత్సరాలు సనబ్నగర్ గ్రౌండ్లో బాగా జరిగాయండి. ఒక 150 సినిమా షూటింగ్ చూసాడు మా యాక్షన్లో. శ్రీహరి గారు ఇల్లు అక్కడే కదా, మొత్తం అన్నీ అక్కడే. కాబట్టి మీరు దేవుడు కూడా శిలువ మరణాన్ని స్క్రీన్ పై రాసుకున్నాడు. వాక్యరూపంలో ఎలా ఉండాలి, ఏంటి, ఎవరెప్పుడు పలకాలి అని ఇంత డిజైన్ చేసిన దేవుడు శిలువ మరణం గురించి ఎవరు చెప్తే బాగుంటుంది? పాస్టర్ గారు చెప్తే ఫేవర్ అయింది, ప్రవక్త చెబితే ప్రవచనం అయింది, అంతే కదా. ఇంకెవరు చెప్తే బాగుంటుంది? ఎవరు చెప్తే బాగుంటుంది? దీనికి సంబంధం లేని ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడై ఉండి క్రీస్తు నమ్మని విధానం అడుగుతున్నా. క్రీస్తుని నమ్మకూడదు, ధర్మశాస్త్రంలో కాపరి ఉండాలి. అలాంటి ఆయన క్రీస్తు గురించి మరణ వార్త చెప్పాలి. ఎంత బాగుందండి అసలు. అలా చెప్తున్నా. ధర్మశాస్త్ర బోధకుడు మన వాళ్ళే ఉన్నారు. క్రీస్తు నమ్మకం కదా మనం. ధర్మశాస్త్ర బోధకుడే ఉండాలి, ఎందుకంటే బోధకుడు మాట వింటారు. క్రీస్తు నమ్మకూడదు. కానీ క్రీస్తు శిలువ గురించి వాళ్ళు అదిరిపోయి ఆలోచన పడంత గొప్పగా చెప్పాలి. మన గురించి ఏం చెప్పాలంటే మన భార్య, మన పిల్లలు, మన చుట్టాలు, మన ఒక్క వీళ్ళు కాదు, నీ గురించి వీళ్ళు తప్ప ఎవరైనా చెప్పాలి. వీళ్ళు కావాలని చెప్తారు. మా ఆయన శ్రీరాముడు అంటే శ్రీరాముడు అంటేనే ఎదవా అది. ఈ రాముడితో పోతుంది ఏది తెలియదండి పాపం. అది సీతాకోక శిలకలో శ్రీరాముడు ఇవన్నీ పాపం ఏంటి పాపం. అష్ట కష్టాలు పెడితే పాపం వచ్చి దేశం పోయింది. అది షిఠో షిఠో అప్పుడు పోతుంది. అదే కనుక మీరు పోల్చడం కూడా తెలియాలి. మరి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది? మన గురించి ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి? యోహాను సువార్త 11వ అధ్యాయం 49-50 వచనాలు. అయితే కయప అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, నీకేమీ తెలియదు, ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, యెరూషలేములో కాపరి, ఆ బ్యాచ్ పెట్టుకున్నాడు. మీకేం తెలియదు, ప్రజల కొరకు ఏం లేదు. మన జనమంటే మన జనం, నమ్మిన వారు నమ్మని వారు ఎంటైర్డ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ. మన జనమంతే నశింపకుండానట్లు ఒకడు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట మీకు యుక్తము అని మీరు ఆలోచించుకోవడం. ప్రజలందరి కొరకు ఒక వ్యక్తి మరణించబోతున్నాడు, మీకు తెలియదు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న బోధకుడు చెప్పిన మాట అది. పేతురు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? క్రీస్తుని వెంబడించిన వాడు ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నవాడు. క్రీస్తు మరణం గురించి పలికిన మాట ఏంటో తెలుసా? ప్రజలందరి కొరకు, క్రైస్తవ కొరకు, యూదుల కొరకు, ఇజ్రాయేలు కొరకు అంటున్నా అక్కడ. ప్రజలందరి కొరకు, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు వారి మరణం ప్రజలందరి కొరకు అయినప్పుడు క్రీస్తు గురించి నీకేమర్థమైంది? విదేశస్తుడు అన్నాం. ఈ రోజున న్యూటన్ సిద్ధాంతం, ఫిలాసఫీ, బైబిల్లో రాయబడ్డ ప్రతి సైంటిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని ఈ రోజున పాఠ్య పుస్తకాల్లో చేర్చి యూనివర్సిటీ మొదలుకొని చిన్న బడి వరకు చెప్పగలుగుతున్నామే. అది విదేశీ జ్ఞానం అయిద్దా? ఒక
సైంటిస్ట్ విదేశస్తుడు కానప్పుడు ఆ సైంటిస్ట్కి జ్ఞానాన్ని నేర్పిన బైబిల్ విదేశీ అని ఎలా అనుకుంటాడండి? చిన్న రాజకీయాలు అనిపిస్తాయని పైగా ఫోన్ తీసి హలో ఏంట్రా అంటాడు. ఒరే నీ అయ్య నీ చేతిలో ఉన్న ఫోన్ మా దేవుడు కనిపెట్టింది. అది మరి వదిలే, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, వదిలే కారు కనిపెట్టాడు, వదిలే. విదేశస్తుల జ్ఞానమే ఈ రోజున నువ్వు తిరగటానికి వాడే పెన్ను కూడా వాడే కనిపెట్టాడు. దీంట్లో రీతులు నింపింది కూడా విదేశస్తుడే. వాడే వదిలే అన్నీ కావాలి. సిమెంట్ ఫ్యాక్టరీ వాడిదే, స్టీల్ వాడిదే, చివరికి బిన్నె బకెట్ కూడా విదేశస్తున్న జ్ఞానమే. అంత బైబిల్ చదివి వచ్చింది. ఇవన్నీ కూడా ఇవన్నీ పక్కన పెట్టి షూ కూడా వాడతారు. మరి షూ కూడా వాడే పాదరక్షలు అన్న పదాన్ని తీసుకొని వాడు డిజైన్ చేశాడు. ఆ రోజున చెప్పులు, షూలు, దాని పేర్లు పంజాబీ షూ అంట, డ్రెస్ కాదు వల్ల అన్నీ అయ్యాయి. తిరిగి ఫ్యాన్ వాడిది, ప్రతిదీ వాడితే వదిలేయి అవి వదలట వేసిన కూడా ఎత్తుతాడు. కానీ ఏమి అనట్లేదు కదా. మనుషులందరి కొరకు ఒక మనుషుడు, మనందరి కొరకు ఒక మనుషుడు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించడం. ఎవరు చెప్తున్నారు? కాయప్ప క్రీస్తు శిష్యుడు అయితే వేరే రకం అనుకుందాం. కాదు కదా. బయట ఆయనకి క్రీస్తు ఎవరో తెలిసింది. అంటే ప్రజల కొరకు శిలువ మరణం కయప్ప నోట అనేక మందికి వెళ్ళాలని దేవుడు రాయించుకున్నాడు. ఇప్పుడు ఈ శిలువ మరణం వెనకాల 3 మేకుల వెనకాల ఉన్న సారంలోకి వెళ్ళే ముందు ఇవన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇంత గొప్ప సారాన్ని వివరించబోతున్నాం. ఎవరైనా నమ్ముతాడా? ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఒకడు నమ్మాలను, ఒకడు దేవుడిని స్వీకరించాలనో వాక్యం చెప్పకూడదు. వాక్యం చెబితే నమ్మాలో స్వీకరించాలో వాడు నిర్ణయించుకుంటాడు. అంతే. వాడికి చెప్పాలి. రాబోతున్న ప్రమాదము, ఎదురవుతున్న పరిస్థితి, సాతాను దృష్టి ఇలా ఉంటుంది, ఇవన్నీ వివరించాలి. నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదు. యేసును నమ్మండి, స్వస్థత పొందే అవసరం లేదు. నువ్వు పెద్ద పీకది ఏమీ లేదు. అది నీ వల్ల యేసుక్రీస్తు వారికి రూపాయి దడగే కానీ రూపాయి రావలేదు. అంతే. పట్టు లేదు, జ్ఞానం లేదు, నిలకడ లేదు, నిబద్ధత లేదు, ఏమీ లేనోడు ఎలా క్రైస్తవులు అవుతాడండి? చదివితే వచ్చేదైతే ఇప్పుడు ఒక్కొక్క 70-80 సార్లు 100 సార్లు 5 సార్లు రికార్డులు సృష్టించారు. అయినా మళ్ళీ బేసికల్గా ఉండిపోతారు. ఏం రాదు. అది ఏం రాదు మరి. అందుకే దేవుడు ముందుగా చెప్పాడు, ఏం టెన్షన్ పడకండి, అన్ని ఇస్తా. చూడొకసారి తీసి 53:10 యెషయా గ్రంథం ఫస్ట్ టైం ఏం చెప్పారు సార్? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మని? మేము 3 మేకుల గురించి ఎవరితో సిద్ధపడుతున్నా ఎవరు నమ్ముతాడు? మేము యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నానే ఎవరు నమ్ముతాడు? యేసుక్రీస్తు వారు శిలువ గురించి మాట్లాడుతున్నానే ఎవరు నమ్ముతాడు? యేసుక్రీస్తు వారి జ్ఞానం గురించి మాట్లాడుతున్నా ఎవరు నమ్ముతాడు? వారు నమ్మాలని ఎప్పుడు కూడా బైబిల్ చెప్పకూడదండి. నువ్వు చెప్పేది చెప్తూనే ఉండాలి. నమ్మితే నమ్మే, నమ్మితే లేదు, అంతే. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏంటి? నువ్వు నమ్మితే ఎంత, పోటీ నమ్మకపోతే ఎంత. ఎవరు నమ్మాలండి యేసుక్రీస్తు వారిని? నమ్మకపోతే అంటే లోపాలి. నువ్వు చూసుకో, ముందు గడ్డే గారి పద్యం నువ్వు చూసుకో, గట్టి ఉంటలేదు. ఒకటి గొప్ప నాది ముందు తాను నిలుచున్న వాడు 1 కొరింథీ 10:12 తాను నిలుచున్న వాడు పడకుండాన్నట్టు జాగ్రత్త చూసుకోమంటే వీడు ప్రతోడు నీకు విశ్వాసం ఉన్నా, నువ్వు చర్చికి రాట్లా, నువ్వు దేవుళ్ళలో ఉండవు, ముందు నువ్వు చూసుకోసామే. ఆడితో నీకెందుకు? నన్ను చూడండి, నేను ఎవరిని చూడను. అసలు నేను దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడే పట్టుకుంటూ చూడాల. ఆడు వచ్చింది రాదో లేదు, వాళ్ళు అడిగేవాళ్ళు చేతలేదు. ఏంటన్నా ఖర్చు పట్టుకో చూడండి. ఏం కదా మిమ్మల్ని ఎందుకు వస్తాను? మిమ్మల్ని ఎందుకు వస్తాను?
ఇలా రాలేదండి చర్చికి. అవునా, అంత అబ్జర్వేషన్ చేశారా? వాక్యాలు చేయడానికి దేవుడి ఉంటే ఆతో నీకు ఎందుకురా సంఘంలోకి నేను వచ్చానా లేదా? ఎందుకంటే దేవుడికి నేనే కావాలి, అలా అందరూ అనుకోవాలి. అందుకే ఎప్పుడు చదువుతుంటా నేనే బాగుండాలి, మంది బాగుండాలా, మందిలో నేను ఉండాలా, గొంతులు ఇవన్నీ ఉండవాలి. నేను బాగుండాలి ఫస్ట్. ఎందుకంటే నేను బాగుంటేనే దేవుడి సంకల్పం కొద్దిగైనా నిర్వర్తించే పనిలో నిర్ముఖమాటంగా కోత కోస్తా. నేను బాగుండాలి. నేను ఎప్పుడు వాడు బాబు ప్రార్థన చేయను. బాబు నేను బాగుండాలి బాబా, నేనే బాగుండాలి అంతే. అది నువ్వు కూడా అనుకోవాలి, నేను బాగుండాలి ప్రభా. అలా అందరం అనుకుంటే అందరం బాగుండాలి. అప్పుడు అందరం ఉన్నారు దాంట్లో. నేను ఈజ్ ఈక్వల్ టు అందరం. తండ్రిలో నుంచే వచ్చిన వారము అందరం. తండ్రి నేనే అన్నాడంతే. అది ఫిలాసఫీ. కనుక అందరి మేళ్ళు కోరుతాడు. అలా ఊళ్ళు లోకంలో అది ఎవడో లేదు. 50 కోట్లు ఖర్చు పెడితే 5,000 కోట్లు సంపాదిస్తాడు అది ఎమ్మెల్యే. తెలుసా మీకు? 5,000 కోట్లు మామూలు విషయం కాదు. మళ్ళా 100 గంటలు కాదు. 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు సంపాదిస్తాడు. వ్యాపార దృక్పథంతోనే పొలిటికల్ ఎంట్రీ అంతే. అది కాపాడుకోవడం కోసం కంటిన్యూగా రాజుతూ ఉంటాడు, ఓడినా గెలిచిన కదా, నిజాలన్నీ. కనుక ఆ 53:1-10 మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మాటలో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ మొండాపూరికి చెప్పినా ఆ నమ్ముతాడా? కానీ మీకు తెలియాలి కదా. నమ్ముతున్నా మీకు తెలియాలి. వాడు నమ్ముతాడో లేదో వాడి అయినా ఒకటండి, వాడు ఎలా నమ్ముతాడండి? కనుక వాడు వేసిన దానికి గలిబిలి కాకుండా మనకి వింటున్న పిల్లలకు జ్ఞానం ఇవ్వడం కొరకే ప్రసంగాలు. నమ్మితే మంచిది. వాడు కూడా బతి పట్టగా తడిచివడుతున్నాడు. 10వ వచనం ఏమన్నా సార్? తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానము తన్ను తానే యేసుక్రీస్తు వారు ఆయనే అపరాధ బలియార్థము అంటే ఏదో తప్పు చేసిన వాడు సిరి ఎక్కుతాడే అలా ఎక్కేశాడు. ఆయనే ఏదో తప్పు చేస్తే సిలువ. ఏ తప్పు అన్న తర్వాత చూద్దాం. ఇది కూడా బ్రాకెట్లో పెట్టుకోండి. పెళ్లి పెట్టుకోండి బ్రాకెట్లో. వీటంటే ఆన్సర్ వచ్చేస్తుంటే మరి బ్రాకెట్ ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? 3 వస్తుంటాయి కదా, ఇది కూడా బ్రాకెట్లో పెట్టుకో. బ్రాకెట్లో ఏం పెట్టుకున్నావో ఆన్సర్ ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. అప్పుడు బ్రాకెట్ మార్కేసి ఆన్సర్ రైట్ ఎగ్జాక్ట్లీ నేను ఆన్సర్ వచ్చాను కదా. ఇప్పుడు 10వ వచనంలో అదే 53:1-10లో ఉన్నటువంటి ఆ భావాలన్నీ కలుపుకొని మాట్లాడుతూ వచ్చినప్పుడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అంటే ఆయన ఏదో చేయడానికి తప్పు చేసిన వాడిగా ఎంచుకొని ఆయనే అతని సంతానము చూసును. అతని సంతానం ఎవరు? క్రీస్తు ఫాలోవర్స్. అంటే మనం చూసామా? యేసుక్రీస్తు వారు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా అంటే ఏదో తప్పు చేస్తే ఆనాడు సమాజంలో ఉన్న శిక్ష అమలుకి ఆయనే వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనే దాన్ని అలా ఎందుకు మౌండేషన్ చేసుకున్నాడు? ఆయనే మౌండేషన్ చేసుకున్నాడు. నాకు మేకులు కొట్టాలి మీరే, ఆయనే నాకు మీరే కొట్టాలి మేకులు. ఆయన డిజైన్ చేసుకుంటున్నాడు మరణాన్ని. తండ్రి కలుగు కాక మాట తీసుకొని యేసుక్రీస్తు వారి సృష్టిని శిల్పకాడు ఎలా చెక్కాడో కుమారుని యొక్క మరణాన్ని గురించి ఒక మాట రాయిస్తే ఆ మరణం ఎలా ఉండాలో స్క్రీన్ పే రాసుకుంటున్నాడు. నా మరణము ఎలా ఉండాలి, నా బాధ ఎలా ఉండాలి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అది అర్థమవుతుందా? ఒక్క మాట అంతే. ఎవరిని పంపుదును నేను పోతా. ఆ పోవటం అనగా తండ్రి ఉద్దేశం ఏంటి? సిలువ మరణం, భూలోకానికి వెళ్ళాలి, అదే గర్భం వెళ్ళాలి, ఎన్నో అవమానాలు రకరకాలు అన్ని భరిస్తూ సిలువ మరణం ఎలా ఉంటుంది ఒక్క మాట ఎన్నోనే ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు వారు రాసుకుంటున్నారు.
రాసుకుంటున్నాడు ఏమని, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానము చూస్తున్నాం. అంటే మనం, అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని ఆయనే డిజైన్ చేసుకున్నాడు. అది నేను ఇలా బాధపడాలి, ఇలాగే బాధపడాలి అంతే. అది ఎవరో చెబితేనో కాదు, ఆయనే డిజైన్ చేసుకున్నాడు. ఇలాగే బాధపడాలి. అది ఎవరు చూడాలి? ఆయన సంతానం చూడాలి. ఆయన ఇలా ఎందుకు బాధపడుతున్నాడు, ఇలా ఎందుకు బాధపడుతున్నాడు? అది మనం చెప్పాలి. సిలువ డిజైన్ చేసింది ఆయనే. ఏ మ్రాను తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఆయన కంటి ముందు పెడితే ఆయన పెద్ద తోపులాగా వెళ్ళేసి సిలువ వేసి అని చెప్తున్నాడు. చెప్పింది ఆయనే స్వామి. అది చెప్పింది ఆయనే, ఎలా ఉండాలో చెప్పింది ఆయనే కదా. అతని సంతానం చూస్తున్నాం. సంతానం ఎవరు? మనం. కయ్యప్ప సంతానం కాదుగా, కయ్యప్ప బైబిల్ నమ్మినవాడు కాదుగా, క్రీస్తు ఫాలోవర్ కాదుగా. అలాంటి ఆయనే ప్రజల కొరకు ఒక మనుషుడు చనిపోవడం యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వాళ్ళకి ఆలోచన రేపితే, బైబిల్ పట్టుకున్న వాడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా నిర్ణయించుకొని సిలువెక్కుతున్నాడు అని, అది ఎవరి కొరకు నువ్వు చెప్పలేవా? ఓ ముష్టి కాపరి, చెప్పలేదా? టక్కేసి కట్టించమంటే ఎత్తడంతే. అది అంతే కదా. ఒరే నేనేమి టక్క, నేను చూపని టెక్క, నేను కొట్టని యోచ్చ, నేను ఏయని. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కొక్కరిని మడతెట్టేసారు. అది సకల విద్యల ప్రావీణ్యం. బైబిల్ పడి కూడా తెలియాలి. ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభు ముందు మనకు తెలియాలి. ఎదుటోడు ఎలా వస్తాడో తెలియాలి, ఎలా వస్తాడో ఎలా ఎక్కాలో తెలియాలి. చెప్పట్లేదు మనకి ఇంత జ్ఞానం, చెప్పట్లేదా? ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పాలి? కయ్యపే చెప్పగలేదు, మనం చెప్పలేమా? కయ్యప్పకి క్రీస్తు సంబంధం లేదు కదా, మనకి క్రీస్తు సంబంధం ఉంది కదా. శిష్యపాత అంటాను మనం, మరి మనం చెప్పాలి కదా. 1 పేతురు 2:24 మనము చూడండి, కళ్ళు పెట్టుకోవాలి, వాడు కూడా చూడాలి. ఇప్పుడు మనం మనతో పాటు వాడు కూడా చూడాలి. ఎందుకంటే ఆడికి కళ్ళు లేవు, మనకి కళ్ళు లేవు. మనకంటే మనకు కాదు, చాలా మంది బోధన బిడ్డలకి. ఇక్కడ ఏమన్నా చూడండి, బైబిల్ స్పష్టంగా చూడండి, బైబిల్నే నమ్మాలి. ఒకడు అంటాడు, మా అయ్యగారు దక్షిణాఫ్రికా పోయింది అన్న. ఏం పేరు కన్నా డైరెక్ట్గా ఏం పోయింది అన్న, ఏమిటంటే పోయాడు అయ్యగారు. దక్షిణాఫ్రికా పోవడం పెద్ద జరుపుకుంటున్నా. క్రికెట్ 290 దేశాలు దిగేస్తారు తెలుసు మీరు. ఆకంటే గొప్ప అయ్యగారు. వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు ఏమని చెప్పాలి? మా అయ్యగారు దక్షిణాఫ్రికా పోయిందని చెప్పడం అనేది కామన్ వర్డ్. మరి నువ్వేమని చెప్పాలి? సువార్త నిమిత్తము మా అయ్యగారు దక్షిణాఫ్రికా పోయిందని చెప్పాలి. క్రికెట్ నిమిత్తము వాళ్ళు దక్షిణాఫ్రికా పోయిందని చెబుతున్నాం. వాళ్ళు క్రికెటర్స్. అనంటే వైస్ ప్రెసిడెంట్కి నేను ఎన్నుకున్నారంట. ఆడేం చేస్తాను వైస్ ప్రెసిడెంట్ అయ్యి? ఈయన కదా వాడు శామను, ఈయన కదా చేయాల్సింది. అవి చెప్పిన మీ అయ్యగారికి లక్ష్యాలు కాదు, మీకు బైబిల్ తెలియదు, మీరంతా టైం పాస్ బ్యాచ్, మీరంతా చలో ప్రియమైన తింటారు. చూడండి ఆనందం. మనము పాపముల విషయమై మనము ఎందుకు అక్కడ చదువుతున్న విషయం 1:53 తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానము చూసిన సంతానం ఇలా చెప్పాలి. ఇలా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను కదిలింది. ఆ వాడు వెళ్తుడు విజయశంకర్ గారు మోసింది అట్ట,
ఆ సినిమా తీసింది ఇగో మన 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 కాలనీ పక్కన లెఫ్ట్ సైడ్లో అవి ఉన్నాయి కదా పెద్ద డూప్లెక్స్, అక్కడే అక్కడే అది గ్యాస్ కూడా ఒకప్పుడు ఒక 10 ఏళ్ళతో గ్యాస్ కూడా ఉంది. అంతకుముందు అది కరుణామణి సెట్ ఇక్కడే ఇదే ప్రగతి నగర్లో ఇక్కడే ఆ పాట మొత్తం తీశారు. ఈ కొండలన్నీ అయ్యే తెలుసు మీకు. కరుణామణి అప్పటికి తీలే, ఎక్కడ మనం ఉండే కాడ తీసే సినిమాని. అది భారత గ్యాస్ కూడా అది అవన్నీ కూర్చి వాడే అది అక్కడ సెట్టింగ్ వేసి సినిమా తీస్తే ఆనాడు ప్రభుత్వం మెచ్చి గిఫ్ట్గా 7 ఎకరాలు ఇచ్చింది. ఆ 7 ఎకరాల్లో మంచి కోకటపల్లిలో కాంప్లెక్స్ కట్టాడు. జయశంకర్ విసి కాంప్లెక్స్, విసి వైన్ షాప్, మస్తు సంపాదించాడు ఆస్తులు దేవుడి కూడా తెప్పించుకొని. ఎవరు మన సుబ్రహ్మణ్యం చేశాను గారు. ఆడ యాక్టింగ్ చేస్తుంటే మన బొబ్బలా ఏడుతుంటే కంట్లో కారం కొట్టి కూర్చోబెట్టడం సినిమాకి 1,00,000 తక్కువ దాంట్లో. మనకు అన్నీ తెలియవు. మన ఊరికి వాడి స్టోరీ చూద్దాం, ఆడి సీకేద్దాం, ఇట్టే ఉంటాం. అంతే ఆడేమన్నా బైబిలే కదా ఉంది జ్ఞానం. ఆడేమన్నా ఆడి డబ్బు కోసం చేస్తాడంటే యాక్టింగ్ చేసుకుంటా. ప్రియమైన దేవుడి పిల్లారా, ఏం చేస్తామండి మనం అట్లా. అందుకని మన అట్లా మనం ఏ కాడికి దావి చరిత్ర DVD పెట్టి విషయాలు పెట్టి దావి చరిత్ర ఏముంది దావి చరిత్ర దాంట్లో ఇక్కడ కదా ఉంది దావి చరిత్ర. దావి చరిత్ర 3 గంటలు చెప్తే సరిపోద్దా? ఆ డబ్బుల కోసం తీశాడు అంతే. సరే మంచిది ఐడియా కోసం చూడు. ఆ ఐడియా కోసం చూస్తున్నప్పుడు దాంట్లో ఇది కరెక్ట్ కాదు కదా, ఇది లేదు కదా బైబిల్లో అని అనిపించాలా? అంత జ్ఞానం కాదు మనకి అంత జ్ఞానం ఉంటే ఏడనుకుంటారు మనం. చెబుతున్నాడు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. మ్రాను మీద యేసుక్రీస్తు వారికి ఎలా కనపడ్డారు? 3 మేకులు కొట్టుకొని దేనిముఖం వేసుకొని భగవంతో జాగించుకొని నెత్తులతో అల్లాడిపోతున్నటువంటి ఫిగర్ కనపడింది. కానీ నాకేం కనపడింది తెలుసా? నీ పాపాన్ని మొయ్యలేక తూలుతున్న బాడీ కనపడింది తెలుసా? అంతేకాదు వారి కంటికి మేకులు కనపడ్డాయి. కానీ నా కంటికి అవేంటో వాక్యంలో చెబితే కళ్ళు ఊడిపోయింది. ఆ దేహములో మోస్తున్నది సకల మానవాళిని. యోహాను గారు చెప్పాలి, బాప్తిసం వస్తున్నప్పుడే నా వెనకాల వచ్చేవాడని చెప్పి లోక పాపమును మోసుకొని పోవు. ఎక్కడ మోసుకొని పోవు? బ్రాకెట్లో పెట్టు. మోసుకొని పోవు. ఎంత మోసుకుంటూ? బట్ట కట్టి మోసుకున్నాడా? ఆయనేమో మోసుకొని పో అన్నాడు. కీర్తకాడ ఉన్నాడు దాన్ని చేసినది అన్నాడు. ఇంతకీ మోసుకొని పోవునది దాన్ని చేసినది ఇలాంటి ప్రవక్తల నోట ఇన్డెప్త్గా రాయబడ్డ మాటల యొక్క ఆ గనేంటి ఆన్సర్ ఎవరు వాళ్ళు చెప్తారంటే లోక పాపమును మోసుకొని పోవు. మావుడు అంటే మోసుకొని పోయాడంటే బియ్యాన్ని అంటాం. మోసుకొని పోయిందా? రిచ్చాల వేసుకెళ్తే రిచ్చాల పదం ఆడతాం. బైక్ మీద వెళ్తే బైక్ అంటాం. మోసుకొని పోయిందంటే సాక్షాత్తు నెత్తి మీద భుజం మీద వేసుకొని తీసుకొచ్చాడు అన్న పదానికి నిలువెత్తు అర్థం అది. మావుడు మోసుకొచ్చాడంటే అంటే అర్థం ఏంటి? బైక్ మీద తెచ్చాడనుకో దాన్ని మోసుకొచ్చాడు అనరు. మావుడు అంటే బైక్ మీద అని అంటే స్వతహాగా తీసుకొచ్చిన దానిని మోపు అంటాం మనం. మోపు అక్కడ ఎవరు ఏం చెప్పారు? లోక పాపమును మోసుకొని పోవు. దేన్ని మోసుకొని పోతాం? రైట్ బట్టే మన ప్రసంగం అది అక్కడ అవసరం. అది రూపకలంకారం కదండి మరి అవసరం. మరి ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ దేనికి యాక్ట్ చేస్తున్నాడు? ఆయన యాక్ట్ చేస్తున్నాడు చెబుతున్నాడు. ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసను. యేసుక్రీస్తు వారు సులువుగా జ్ఞానపెట్టారు. అబ్బా గోవాలైతే మంచిగా మైనంతో ఉంటాయంట. కొనుక్కొచ్చి పెట్టేసుకున్నారు వెళ్ళి. అందుకే మన ఇళ్ళలో చాలా మంది కొంపలో శిలువ మీద వేలాడబడ్డ యేసుక్రీస్తు ఎత్తుంటాడు. నిన్ను ఏలాంటి దిత్తే దరిద్రం అయిపోతుంది. కొంపకి దిత్తిపోతుంది. అది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను మీద మోసినది పాపాలనే. మ్రానుని మోసినది నీ కంటికి మ్రాను కనపడింది. మోసిన యేసుక్రీస్తు కనబడ్డారు.
కానీ ఆయన మ్రాను మీద మోసినది అంటే మాను మీద ఏం కనబడింది? అది పచ్చిదండి అంతే, అది పచ్చిదండే, పచ్చి మాను. సిలువ ఏ బాధపడదు, పచ్చి మాను వేసుకోండి, ఈ మాను మీద కొట్ట. అది కంటికి ఏం కనబడ్డాయి? అయ్యే కనబడ్డాయి. కంటికి కనబడింది నిజమవుతుందా? నీ కంటికి అంత క్యాప్చరైజేషన్ ఉందా? నీ కళ్ళు అంతే చూస్తాయి. అని కళ్ళకున్నటువంటి గుణం ఏంటండి? సిలువ, మేకులు, నేసమమ్మ, ములకిరీతం, ఈ గబ్బు పెట్టి ఏ కనబడ్డది కంటికి. మంచిది, తప్పేదో ఒక పక్క చూపించావు లోకానికి, మరి రెండో పక్క బాబు చూపించాలి కదా వచ్చి. మరి వాడేడి ఏ కనబడ్డాయి? కాళ్ళకు మేకులు, చేతుకు మేకులు ఏ కనబడ్డాయి. కానీ నా కంటికి ఏం కనబడదు సార్? సొత్త సిలువ చూడగానే నాకు ఏం కనబడదు. అందుకని అందరి కాపలాగా బైబిల్ నాకు కనబడదు. మరి అందుకే చాలా మంది అంటే మంట. అఫ్కోర్స్ నేను ఎప్పుడు మండుతున్నామంట, మంట కదా అందరికో అదే విషయం. కానీ వాళ్ళు చదివే యాంగిల్ వేరుంటుంది. నేను అడుగుతా, ఇది ఏంటి ప్రభా ఇది? ఎందుకంటే ఒకటే మనసులో ఆత్మ సంబంధమైన సంగతి. ఇది ఆత్మ సంబంధమైన సంగతి గల ఆలోచన దృక్పథంతో చదవాలి బైబిల్ని. మనమైతే ఛాయ్ కనుక పలసం పోతే ఉంటుంది బైబిల్ చదివితే. అట్టట్లు వెళ్తారు బైబిల్ని. అంటే ఏ ప్రవక్త ఎవరు, ఆ కాలం ఏంటి, ఏం చెబుతున్నాడు, ఇది ఎక్కడ జ్ఞాపకం అవుతుంది, కాలగమనములో దీని గురించిన దైవ ఆలోచన ఏంటి, ఇవన్నీ తెలియాలా. నావాడని ట్రైనింగ్ తీసుకుందండి. అసలు ఏం తీసుకుందా ట్రైనింగ్? పీ కట్టబెట్టలు అక్కలేదు. అది వాక్యాన్ని నాకేం కనబడ్డది సార్? ఇలా నీ చేతులు ఏం కనబడ్డాయి? మేకులు కనబడ్డాయి. మరి నాకేం కనబడ్డది సార్? ఇది చెప్పాలి, ఇది ఆడిమూడి చెప్పాల్సి ఇవన్నీ మనం. నాకేం కనబడదు సార్? 12:11 ప్రసంగి, జ్ఞానులు చెప్పు మాటలు మొలకోలల వలన చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి ఉన్నవే. శిలువ మీద కనపడుతున్న మేకులు, జనాల కనపడుతున్న సూపులో నాకు మేకులుగా లేవు ప్రభువా. శిలువ మీద కాస్తున్న కార్చుడు జనాలు బాధపడుతున్నంత రేంజ్లో నా మనసుకు తాకట్లేదు ప్రభువా. యేసుక్రీస్తు వారు కూడా ముందదే సజెషన్ చేశారు, నా కోసం ఏడవద్దు, నీకు పుట్టే పోరగాళ్ళు వాళ్ళు ఏడిపెత్తారు, వాళ్ళ కోసం ఏడు. ఎవరి తల్లిదండ్రులు ఏడిపించేది ఎవరు పుట్టినా కనగపాలే శాతం రాక చదువుకోక మావోడండి నా చేయి దాటిపోయిందండి. ఇనాప్తిప్పుడు ఎన్ని అది రోగం మనసుకొని కొడితే మెదడు సిటికిపోద్ది అంతే. ఆడు పనికి రానప్పుడు ఎందుకు ఇంకా భూమి మీద నువ్వు కొత్త పని ఆయన కొడతాడు, ఆయన కొడుతుంది అర్థమే. అది ఈరోజు నాకు ఏ పరిస్థితి కదండి, మొత్తం అన్టైర్డ్ ఫ్యామిలీ పరంగా అదే డిస్టర్బెన్స్. కుటుంబాలు ప్రతి కుటుంబం ఈరోజు ఏడుస్తుందంటే కారణం కరెక్ట్ అయినటువంటి పెంపకం లేకపోవటం. అందుకే డిస్టర్బెన్స్ ఫ్యామిలీస్ ఎందుకు వచ్చాయి? మనం ఏమంటాం, ఇది మొన్నమోటి సామెత ఒకటి ఉంది, ఆ అడ్డాల బేట్లు కానీ అడ్డాల బేట్లు ఆడడం. గడ్డ పక్కనే ఉంది కదరా, ఉందా లేదా? ఆ ఉన్న తీసినాయి సౌండ్ వేసాడు దానికి ఏదా ఏ దిగిపోద్ది నా కొడుక్కి కదా. ఎట్టేస్తామండి మరి అలాంటి జీవితాంతా ఓల్డేజ్ వాళ్ళు కూడా ఎడుతూ ఉండేవాడు అన్నాడు. చెప్పకే కదన్నా, చెప్పకో. మీ పెప్పక లోపమే ఓల్డేజ్ హోముల నిర్మాణం, వృద్ధ ఆశ్రమం అంటే అర్థమేంటి? మనవలతో మనవరాళ్ళతో ఒక వయసు వచ్చినాక ఆడుకునే తత్వాన్ని కోల్పోయిన వయసులో ఉన్న నీ గుణం, నీ దరిద్రం.
నమ్మకం రాదు. కోడలు ఒక రకంగా చూసింది, అత్త కూతురు ఒక రకంగా చూసింది. ఇదేమి చూపే నీ తల్లి పీకెత్తి పోల కళ్ళు. కోడలైనా కూతురైనా ఆడపిల్లరా ఒకేలాగా చూడాలా, కొడుకైనా అల్లుడైనా ఒకేలాగా చూడాలా. అడు కొడుకురా అది ఏం ఇవ్వండి ఫ్యామిలీస్లో. అది కాళ్ళు దెయ్యంలో చూస్తుంటారు. మరి అమ్మ ఇదే వాడదా ఇంకోటి బెడ్నైతే అప్పుడు ఇంకా ఆడ కట్టుకూడదు లేదు, ఇంకా ఖాళీ ఆడంటే ఆడ కట్టుకుంటాం అంతే కదా. అంతే అంతే అది దరిద్రంగా తయారైపోతే ఏముంటుంది చెప్పండి. కానీ కుటుంబం అంటే నాకు ఇలా కనబడిద్ది, ఇలా ఉండాలి ఫ్యామిలీ. మరి అంత ఆలోచించేవాడికి వాక్యం ఎలా కనపడాలండి? యేసుక్రీస్తు వారి చేతులు మేకులు ఎలా కనపడ్డాయి, వాడికి మేకులుగా కనపడ్డాయి. మరి నాకెలా కనపడ్డాయి? నాకెలా కనపడ్డాయి? జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కోవలు ఉన్నవి చక్కగా పోర్చబడి వాక్యతంగా లేవు. బిగగొట్టబడిన మేకుల వలెను అన్నాడు. అది అనలేదు. తర్వాత ఎక్కడ చెప్తాను, బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరించబడి ఉన్నవి. ఎస్, ఆ మేకులంటే ఇది అని ఒక కాపరే చెప్పగలడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన తన బాహువుతో చెస్ట్ భాగం గొర్రెల పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన గురించి చెప్తున్నాడు. సిలువ ఎక్కుతున్న ఆయన గొర్రెల కాపరి వలె మందని కాస్తున్నాడు. బాహువుతో తారతమ్యం లేకుండా ఇక్కడ మనం అంటాం గుండెలకు చదువుకున్నాడండి అంటుంటాం మనం. అట్లా గుండెలకు చదువుకున్నాడు దేవుడు మనల్ని, రొమ్ము రాంచుకున్నాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా పాలిచ్చు. ఇప్పుడు ఏమని చదవాలని మనం గొర్రెలు కాబట్టి ఈనియండి అన్నా పాలిచ్చు అక్కడ. ఏ పాలిచ్చు? 2 రకాల పాలింపులు ఉంటాయి. ఒకటి డెలివరీ టైంలో పాలిచ్చేది పాలింపు, 2 సంఘాన్ని కాసేది పాలింపు. ఏ పాలిచ్చదు? పాలిచ్చు అన్న అక్కడ. పాలిచ్చు 2 రకాల అర్థాలతో ఒకటే పదం నడుస్తుంది అక్కడ. గొర్రెలు కాబట్టి ఏంటంటే అవి పాలెత్తేయండి అంటారా? ఇదే పని, ఇంకా కంఠం ఏంతో పాలిటం. రొమ్మును ఆనించుకున్నాడు. మన గురించి మాట్లాడుతూ పాలిచ్చు వాటిని ఆయన పాలిచ్చు, పరిపాలించే మనస్సు, వాక్య వివరణతో కూడిన సంఘ కాపరి. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును జ్ఞానంలోకి. అందుకనే మీరు బాలుడుగా ఉన్నప్పుడు మీకు అంత జ్ఞానం అవ్వదు కాబట్టి మీరు పాలే త్రాగవల్ల అట్లా పోదు గారు. చిన్న పిల్లప్పుడు పాలే పట్టించాలి. పెద్దకి నాకు వందికి కాస్త నెయ్యి కాస్త టచ్ చేస్తూ ఏదో ఇంత మురుసు ముక్కలు పెట్టే వయసు వచ్చింది అప్పుడు పెట్టాను. ఇంకా ముందే పోరాడు పెట్టే ఒక పొరుగు పోరాడు చచ్చిపోదు అంటే బాడీ తయారవ్వాల తీసుకునే దాన్ని అడిగించుకోవడానికి. అట్లాగే విశ్వాస జీవితంలో కూడా ప్రతి వాక్యాన్ని డైజెషన్ చేసుకోవడానికి నీకు చాలా శక్తి పట్టింది. అంత జాగ్రత్తగా నువ్వు రావాలి. కనుక అది అందించే వాడిని ఎన్నుకున్న దేవుడు చిన్నగా జ్ఞానంతో పెంచుకుంటూ వస్తున్నాడు కాపర్ని నాలాంటి. అది ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాం కదా, మళ్ళీ వెళ్దాం ఎక్కడికి? ఆడకే. బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పశ్చిమాను మీద సిలివేశారు. అది ఎండిమాను మీద సిలివేశారు. ఎలా చెప్పండి? ఎలా ఉంటుంది? ఏదో ఒకటి మాను కదా. ఎండిపోయిన చెక్క మీద మేకు కొడితే చిక్కిపోయే ఛాన్స్ ఉంటుంది, తెలుసా మీకు? అదే పచ్చిగా ఉందనుకో చెక్క దిగితే అతొక్కపోద్ది, ఇంకా రాదు. చెట్టుకు మేపు కొట్టి చూడండి మీరు, మెత్తగా స్మూత్గా దానికి గమ్యం చేరిద్ది. మేకు వంకరపోదు, ఇంకా దాని గమ్యం చేరి కూర్చోటుంది. అది ఎండిపోయింది అనుకో
అనుకోండి ఆ చెక్కే పగలొచ్చు. ఇది పచ్చుకుంది టేబుల్ పైన కొడితే మీకు కట్టు దిగుద్ది, 100 కొట్టచ్చు. అది ఎండిపోయింది, పొరపాటున తేడా వస్తే అది అరిచిట్లి ఇది రిచిట్లిద్ది. ఇది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ కదా. పశ్చిమాలు ఎన్నుకోవటంలో దైవ ఆలోచన, ఎందుకంటే ఆయన పశ్చిమాలు పోతున్నాడు కాబట్టి, ఎండిపోయింది కాబట్టి. అందుకే పశ్చిమాలు అంటే బిగుతుగా మేకు ఎక్కడుంది? బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. బిగగొట్టబడిన మేకు మనం చాలాసార్లు అనుకుంటాం ఏం గృహకల్పంగానండి అసలు మేకు దిగట్లేదు, బొంబాయి మేకు ఎరకొచ్చేస్తుందంట. మనం అది నువ్వు పచ్చప్పుడు కొట్టు గట్టి చేతితో గుద్దిన మేకు దిగుద్దాడు. కానీ ఎండిన తర్వాత నువ్వు సుత్తితో కొట్టిన ఎన్నో ఈ మందిరంలో ఎన్నో మేకులు అక్కడ వేయండి. ఎందుకు? ఇక్కడ గోడని దానికి జబ్బలు వాసిపోయింది అన్నమాట. కర్మే 3 రోజులు పట్టింది ఆ గోడ, చిన్న గోడ పడగొట్టడానికి. అందరి పోయి జబ్బలండి ఒకటే నొప్పులు అందరమే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బిగగొట్టబడిన మేకులు ప్రసంగిపోయింది ఒకటి. ఇప్పుడు చెబుతున్నాడు ఎందుకు ఎండిపోయింది ఎంచుకోవాలా పంచుకున్నాడు అంటే, నువ్వు క్రీస్తు అనే మ్రానులోకి వెళ్తే బిగుతుగా ఉండాలి తప్ప మరలా బయటికి రాకుండా ఉండాలి. సిలువ పచ్చి మ్రాను, మేకులు నువ్వు. ఆ మాట ఉందండి మరి, ఉన్నవాడు ఉండాలి కదా మరి, ఉండకపోతే ఎట్లా మరి? పశ్చిమాను మీద బిగగొట్టబడిన మేకుల వలె నువ్వు ఉన్నావంటే యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడబడుతున్న ఆ మేకువి నువ్వు. నువ్వు ఉన్నాక వద్దా? అది కూడా కావాలి కదా మనకు. మరి 1 వారు దానికంటే ముందు 22, 23 విషయాలు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచేదను. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచేదను. దిట్టమైన చోట మేకు కొట్టి, దిట్టమైన చోట అంటే మేకు కొడితే మళ్ళా అది వచ్చే ప్రసక్తి లేదు, బలంగా దిగిపోవాలంటే. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచదను. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఇలా ఉన్నాడు అంటే మేకులు చర్మాన్ని చీల్స్తూ 70 కిలోల వెయిట్ ఉన్న వ్యక్తి జారిపోతాడంతే. జాడా ఒక మేకుడి శీల తగ్గితేనే ఊడిపోద్ది, బరువు. మనకు ఎక్స్పీరియన్స్. మేకు కొడతాం గోడకి, ఫస్ట్ 2 నేత్తం ఆగింది, ఇప్పుడు 2 నేత తగ్గుతాం ఉంటుంది. ఎందుకు? ఆ గోడ ఒట్టంగా ఉండాలా, పచ్చని ఉండాలి. అవునా? కథలు కాదు, ఎన్ని నిజాలే మనకి ఇవన్నీ అనుభవాలు ఉండాలి. మరి ఈ వాక్యం చెప్పాలంటే అందుకని గట్టిగా చూసుకోకుండా మనం ఇక్కడ కొడితే అంతేగా అటు అలాంటి ప్లేస్లో కొడుతుంటాం మనం. ఏంటి అంత లట్టే వాడంతా గట్టిగా ఏ చూపించేద్దామంటే ఏంటి అర్థం. అదేమో 10 కిలో బరువు ఉంది, ఈ మేకులు అవుతాయి 4 మేకులు. ఆ నుండి 24 మేకులు 10 కిలోల వెయిట్ని మనం నిద్రపోతుంది ఆపాలా. మంచి స్పీడ్లో పడింది దెబ్బ తీరిపోద్ది మనకి. పైన తలాపనే పడుతుంది మళ్ళీ అది ఇక్కడ పడి తిట్టే. ఇంకా అప్పుడు ఏం చేస్తాం? గట్టిగా ఘోరం లేదా చూసి దానికి మళ్ళా ఆ ముక్కలు గటకాలు వేసి గట్టిగా చేసి మళ్ళీ పీకి 2 సార్లు ఇచ్చేటని తగిలించి పట్టి ఊపి అమ్మాయ్య అని రిలాక్స్ అవుతుంది. అప్పుడు మనం ఒకసారి టెన్షన్ అంత జాగ్రత్త అది పడింది దేవుడు. మరి దేవుడు 70 కిలోల మనిషి పచ్చి మ్రానుతో మేకు చేతులు కొడితే చేదా ఆగిద్దా? ఇది కూడా లేకపోతే ఎట్లా జ్ఞానం ఎట్టాగింది? అది ఎట్టాగింది? ప్రియమైన దేవుని పిల్లారా, ఎట్టాగింది? అది చదువుతున్నాడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు అది నిజం కాదు. నట్లు నీ కంటికి అలా కనపడదు, అది నిజం కాదు. క్రీస్తు సిలువలో అలా కనపడుతున్నాడు. కానీ దాన్ని కనపడమని ఇది కాదు, నీకు తెలియాల్సిన నిజం వేరే ఉంది. అది చదువుతున్నాడు అక్కడ. అదే చదువుతున్నాడు. నేను అతన్ని స్థిరపరచదును. మేకు మీద ఆగిపోవాలంటే అతను స్థిరపడాల.
అక్కడికి వెళ్దాం, మేకెవరో భర్త తర్వాత వెళ్దాం, మేకెవరో స్థిరపడిపోవాలా, అక్కడికి వెళ్ళిపోవాలా, ఆ మేక మీద ఆగాల, బాడీ ఆగాల, స్థిరపరుస్తా అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. పితరుల కుటుంబమునకు తరతరాలకు యేసుక్రీస్తు వారు రారాజుగానే ఉండాలి, ఉంటాడు. క్రీస్తు వారికి ప్రతిమాను వెండిమాను ఎండి దికుండా పచ్చిదిస్తూ బిగుతుగా కొట్టబడినలాగా ఉండాలని, అది చాలా జాగ్రత్తగా క్లుప్తంగా ఉండాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడా. ఈ భావం బయటికి రావాలి, ఈ భావం. ఎందుకంటే జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలలో, ఒకసారి మీరు పాట విన్నారు, మునుకోలలో ఈజ్ ఈక్వల్ టు మనము. దేవుని మాటలు ఎంత బలంగా ఉంటే అది అంటే మేకు దేనికి సాదృశ్యంగా చూపిస్తూ వస్తున్నాడయ్యా అంటే, యేసుక్రీస్తు వారు సిలువలో చేతికి కొట్టినటువంటి మేకును తన పిల్లలు సూచించడానికి వాడుకున్న పదంగా దేవుడు చూపించాలనుకున్నాడు. అంటే మేకు ఎవరయ్యా అంటే, మనం కూడా అప్పుడప్పుడు ఉంటుంటాం, ఎవరో మేకి కూర్చుని విందరు మాకంటాం. మనం ఎప్పుడు కూర్చుంటే మేకి ఎప్పుడు కూర్చున్నాడు, సింబాలిక్గా పడుతున్న పదాన్ని ఏదో మేకి ఎందుకు అంటాం. ఏకంటే దూది ఎక్కేది, మేకెట్ట అయిండాడు, మనమే వర్తంలో తెలియక. కానీ నిజమే కదా, అది వాస్తవమే కదా, అది కూడా వాస్తవమే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లల, దిట్టమైన చోట కొట్టినట్టు నేను స్థిరపరచదు. అతడు తన పితరుల కుటుంబంలో మాన్యత పేరు తెచ్చేంత గొప్పగా ఎదుగుతాడు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాంటి భావాలతో రావాలని, ఇలాంటి ఉద్దేశాలతో కావాలని దేవుడు ఎప్పుడో కోరుకున్నాడు. 1 తిమోతి 2:6 ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఇప్పుడైతే కాదు, 100 ఏళ్ల క్రితం చెప్పి 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అది ఇప్పుడు వచ్చేసాడు. అదే చదువున్నాడు, అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. అందరి కొరకు కయప అన్నది అదే, పౌలు గారు అంటుంది కూడా అదే. దీనిని కూర్చే సాక్ష్యము అప్పుడే వస్తుంది, దీని గురించి సాక్ష్యము అప్పుడే వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ సులువు గురించి ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నప్పుడు, ఇప్పుడు బయలుపడాలని కోరుకున్నప్పుడు ఇప్పుడే ఎందుకు బయలుపడాలి? ప్రారంభంలో విశ్వాసులకు దేవుళ్ళలో ఉండడానికి కావలసినటువంటి వాటిని మాత్రమే చేసుకుంటూ వచ్చారు, వాటిని జన్మించారు. ఇప్పుడు స్థిరపడిపోయిన తర్వాత జ్ఞానం ఎతకవలసిన అవసరత ఉన్నది. కనుక భూమి మీద నమ్మకస్తులు, విశ్వాసులు దేవుళ్ళు బలంగా ఎప్పుడైతే కనబడతారో అప్పుడు చెప్పాలనుకున్నాడు. కాబట్టి ప్రారంభంలో విశ్వాసం తక్కువ ఉన్నారు, వాళ్ళు ఎగనంగా ఉన్నారు, ఇప్పుడు సరిపడ ఉన్నారు. కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. ఏది? ఈ యుక్త కాలంలో ఎందు ఇది. ఇప్పుడు సమర్పించుకోలేను అన్నది అక్కడ 2 తిమోతి 2:6. ఇప్పుడు సమర్పించుకోవటం అంటే ప్రతి ఆత్మను నీ శరీరానికి చేరవేస్తా. ప్రతి ఆత్మను దేవుడి గురించి గురించి మాట్లాడుతున్నాడు. అందరికీ విమోచన విధానంగా తను తాను సమర్పించుకున్నాడు. ఏమని సమర్పించుకున్నాడు అంటే ప్రతి ఆత్మను జారిపోకుండా పట్టుకుంటా. అది ప్రతి ఆత్మను జారిపోకుండా పట్టుకుంటా. మరి యేసుక్రీస్తు వారి మరణంతో అందరూ సెలవుపోతారు కదా, మరి అయిపోయారు కదా. ప్రతి ఆత్మను జారిపోకుండా పట్టుకుంటా అన్నాడు. మరి యేసుక్రీస్తు వారి మరణంతో అందరూ సెలవుపోయారు కదా. ప్రతి ఆత్మను పట్టుకుంటానంటే సింబాలిక్గా గోడ కొట్టిన మేకుల వలె జ్ఞానుల మాటలు చెప్పు మాట ఎలా అయితే బలంగా ఉంటాయో అలా నేను నా పిల్లల్ని వాక్యముతో పెంచి పోషించి అరచేతితో చెక్కుకున్నా అన్నాడు. అరచేతిలో చెక్కుకున్నాడు అంటే అరచేతిలో చెక్కుకునేటప్పుడు బ్లడ్ ఖచ్చితంగా తెగొచ్చాడు. అంటే రక్తపు ముద్దగా నిన్ను తన చేతుల్లోనే ఉంచుకున్నాడు.
గర్భములో రూపింపక మునుపు అని మనకు అర్థమైతే, దేవాది దేవుడు చెప్పుకున్నది ఈ ముద్దని ఈ చేతిలోనే, సిలువ చేయి చూడగానే మేకుగా నేను తన్నుని అంటిపెట్టుకునే విధానములో తన్ను తానే నా కొరకు గాయపరుచుకొని జారిపోకుండా ప్రతి మానుని సింబాలిక్గా చూపిస్తూ దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా చెబుతున్నప్పుడు పశ్చిమాను అనగా లోక పాప భారమని ఆయన చెబుతున్న మాటలు విన్న మేము, చెక్కుకున్నాను అన్న దానికి కట్టుబడ్డ మేము ఆయన చేతిలో మునుకోడలుగా జారిపోకుండా తను మరణించిన కూడా అలా ఉంచాడు. మమ్మల్ని పట్టుకొని జారిపోకుండా యేసుక్రీస్తు వారు మరణములో కూడా తన చేతిలో మేకులు, మనిషి చచ్చిపోతే బరువుపోతాడు, బతుకున్నప్పుడు బరువు కామన్గా ఉంటుంది, మరణించిన తర్వాత నలుగురు మహిళలు తెచ్చి ఒక శవాన్ని బరువుకుతారు ఆటోమేటిక్గా. అందుకే మీరు చూడండి, మంచాల మీద తీసుకెళ్లేటప్పుడు మంచాలు మారుతూ ఉంటారు, బరువు మహిళలు టక్కటక్క మారుతూ ఉండాలి. ఆ శవం ట్రిబుల్ అవుతుంటది. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహం ఆటోమేటిక్గా బరువుకింది. శిలువలో మరణించిన తర్వాత 3 గంటలకు మరణించారు, 6 గంటలకు దిగాలి. ఈ 3 గంటల ఎదుగుతూ వారు చీలిపోవచ్చు, కానీ దేవుడు స్థిరపరిచాడు. అంటే మేకుగా మునుకోడలుగా నిన్ను పశ్చిమాన్ని ఎన్నుకొని ఆత్మ వెళ్ళిపోయినా కూడా దేహము దిగేంత వరకు నువ్వు ఆ అంటి పెట్టుకొని ఉండాలి అని మునుకోడని సింబాలిక్గా నిన్ను చూపిస్తూ నిన్ను అలా పట్టుకొని మరణించాడు. ఇలా పట్టుకొని మరణించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు తండ్రి ఎక్కడ ఉండాలి? లైఫ్ని డిజైన్ చేసింది ఆయన. మరి ఎక్కడ ఉంటాడు? అయినా లోకానికి వెళ్తున్నా ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చాడు. కొడుకు చెప్పాడు, స్థిరపరిచాడు. ప్రతి వ్యక్తిని ఇంత బలంగా ఉండాలని సింబాలిక్గా మేకుగా తన దగ్గర దాచుకొని వెళ్ళిపోయాడు. మనల్ని ఇంకా మనం వదిలిపెట్టుదాం. ఇంకా ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు పక్కన తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకం నుండి శవాన్ని చూస్తున్నాడా? సాగుని చూస్తున్నాడా? ఆత్మనాదాన్ని చూస్తున్నాడా? కేకం చూస్తున్నాడా? చనిపోతున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు మరణిస్తుంటే, మరణించిన తర్వాత గొయ్యిలో పెడితే, గుంటలో పెడితే, మరో చోట పెడితే దేవతలు వచ్చాయని మనకు అర్థమైపోయింది. మరి మరణించినప్పుడు ఎక్కడ ఉన్నాడు? కుడి చేతినే ఉన్నాడు, కుడి పక్కనే ఉన్నాడు. క్రీస్తు మరణిస్తుంటే ఆ మరణ సమయంలో దేవాది దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? కుడి పక్కనే ఉన్నాడు. 109:31 కీర్తన. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి ఆయన రక్షించుటకై యెహోవా అతడి కుడి ప్రక్కన నిలుచున్నాడు. యేసుక్రీస్తు వారు దరిద్రుడు, లోకమైన సొగసైన లేనివాడు, దరిద్రంగా కనబడుతున్నాడు లోకానికి. ఏదో విమర్శకు వెళ్ళిపోతున్నాడు. అతని మరణములో యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు, కుడి పక్కనే ఉన్నాడు. శిలువ మరణాన్ని డిజైన్ చేసింది ఆయనే. ఎలా డిజైన్ చేశాడు? మేకులతో కొట్టాలి, మేకులతో కొట్టాలి. ఆ మేకులు ఎవరు? లోక పాపాన్ని మోసుకొని పోయి పశ్చాత్తాపం కలిగిన పిల్లలకి సింబాలిక్. లోకం మనం మేకులతో కొట్టాలి. లోక పాపాన్ని మోసుకొని పోతున్నాడు, మేకులతో కొట్టాలి. అంటే యేసుక్రీస్తు వారు సిలువ చూడగానే ఆ మేకును నేనే, ఆయన గాయపరిచింది నేనే, ఆ మేకును నేనే, ఆయన గాయపరిచింది నేనే అని ఖచ్చితంగా నీకు గుర్తొస్తూ ఉండాలి. చనిపోయిన తర్వాత తన కొడుకు పట్టుకున్నటువంటి ఆ పిల్లలని దేవాది దేవుడు విడిచిపెట్టలేదు. అంటే మనల్ని ఆ మేకులు అలాగే ఉన్నాయి. కొత్తమని చెప్పింది ఆయనే, దించమని చెప్పాల్సింది కూడా ఆయన. ఇక్కడ ఒక లాజిక్ పెట్టాడు దేవుడు. యేసుక్రీస్తు వారికి అసాధ్యం ఉందా? ఏం లేదు. ఎందుకంటే 4వ అధ్యాయం మనం చదువుతుంటే, ఈ కొండ నుంచి దూకితే నీ సేవలు పట్టుకుంటాయని కీర్తనాకారుడు రాయించారు కదా, అంత దెయ్యం. యేసుక్రీస్తు వారు దూగ్గాట, అసలు దూకాల్సిన అవసరం లేదు, అడుగు పెడితే సార్ వచ్చాక. కానీ నేను దూకరా. ఇప్పుడు దూకలేదు కాబట్టి అది చేత కదా. ఒకటి ఆలోచిద్దాం. రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను, అంత సమర్థుడు చెబుతుంది అది.
తినగలడు, చేయగలడు. ఒకరు చేశాడు అనుకో, ఏమవుద్ది? చేయగలడు. చేయలేదు కాబట్టి చేతగాని వాడిగా ముద్రేసిందా? చేస్తే ఏమవుద్ది? దైవ ఆజ్ఞ లేనిది యేసుక్రీస్తు వారు ఏది చెయ్యకూడదు. ఎందుకంటే మేకులు కొట్టమని చెప్పింది ఆయనే, ఆ మేకులు పేకమని చెప్పేది కూడా ఆయనే. పీక్కో లేడా అంటే పీక్కోలేడు. ఎందుకు పీక్కోలేడు? నీ ఆలోచనలో పీక్కోలేడు వేరు, నా ఆలోచనలో పీక్కోలేడు వేరు. ఎందుకంటే ఆ మేకులు మనం గనక దేవుడు మనల్ని వదులుకోలేడు. సిలువలో బిగుతుగా పిడగొట్టబడినటువంటి ఆ ముదుకోణం ఎవరయ్యా అంటే ప్రత్యుమాను అనే పాపాలని మా కొరకు అనుభవిస్తూ మేమే వాటిని, ఆయన బాధ కారణమయ్యారు, యేసుక్రీస్తు బాధకి మేమే అని చెప్పేసి ఆ మేకులు పీక్కోలేడా అంటే పీక్కోలేడు. అంటే ఏ వ్యక్తి నశించిపోవటం ఇష్టం లేదు, మమ్మల్ని దేవుడు వదులుకోలేడు. కనుక మేము ఆయన అంటు పెట్టుకుని ఉంటాం. ఇప్పుడు ఆయన తీసాడు చేతిలోంచి, దేవుడు చేసాడు. చాలా మంది చూడండి చెయ్యలాగే చచ్చిపోతుంటారు. అంటే నా ఫ్యామిలీ జాగ్రత్త, నా కుటుంబం జాగ్రత్త అని చెయ్యి వేసి ప్రాణం వదిలేశాడంటే ఆ చెయ్యిని మళ్ళీ మనం ఇలా తీస్తాం, మనం వేస్తాం. ఆయన తీసాడా, మనం వేసాడా? ఆయన ఉద్దేశాన్ని స్థిరపరచడం కొరకు నడుము కట్టుకున్నాం అంటే అర్థం అక్కడ. చాలా మంది చూడండి ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది అలా పోయి అలాగే ఉంటుంది, చేతులు చేసి కుటుంబం జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అదే కదా మరి భగవద్గీత సినిమా మొత్తం అలాగే సాగుతుంటాడు. దేవాదేవుడు చనిపోయిన తర్వాత కూడా ఆ మేకును వదిలిపెట్టుకోవాలి. అప్పుడు తండ్రి దించిచ్చి, కొట్టించిన వాడే దించిచ్చి, మేకుల్ని తీసేపిచ్చి తను మన దగ్గర తెచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారి మరణంతో కూడా మనల్ని వదులుకోవడానికి ఇష్టపడాల. శరీరపరంగా తిరిగి మనం వేస్తారు కదా. మరి లేచినప్పుడు ఆ హోల్ ఉండాలి కదా, గాయం చేసిన వాళ్ళు గుర్తుండాలి కదా, ఉండాలి. ఇది ఎక్కడ పెట్టారు సింబాలిక్గా? ఓరేగులో దూడని చూశారు. అంతేకాదు ఒకనాడు ఆ తెంగర బ్యాచ్ ఒకటి ఉంది, సౌలు కలిగి చెప్పాడు, ఆ బ్యాచ్ను అమాయకుల బ్యాచ్ని వేసారు. కొన్ని వందల సంవత్సరాల దైవ బాధను గుర్తుంచుకుంటాడు దేవుడు. కనుక ఇదిగో మీరే కొట్టారు మేకులు, లోటు ఇదిగో, గాయం ఇదిగో. అందుకే పేతురు ఏలెత్తి మరి చూశాడు, మేమే కొట్టామని. ఇవన్నీ మనకి ఏం నేర్పుతున్నాయి అంటే యేసుక్రీస్తు వారి మరణంలో కూడా మేకైతే ఎంత గోడగంత బలిష్టంగా ఉంటుందో తన మాటలతో, మనల్ని జ్ఞానవంతమైన మాటలతో చేసి మన పాపాల నిమిత్తమే మనమే ఆయన సిలివేశామని చెబుతూ ప్రాణం పోయిన, ఆత్మ వెళ్ళిపోయిన ఈ దేహ నుంచి మీరు వేరు కాదు అని అలాగే ఉండాడు. తండ్రే దించిచ్చాడు, తండ్రే పెట్టుకడి. ఇంకా మీకు అర్థం ఇంకో మాట చెప్తా. అదేంటంటే ఒక స్థలం ఉంది, ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న రూపాయలు చెప్పి ఒక మాట అంటారు, అబ్బా ఇల్లు బాగా కట్టాడు, ఎంత అయిందో. అదే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, అపార్ట్మెంట్ బాగా కట్టాడు అని అన్నారు. అపార్ట్మెంట్ కొనుక్కోనండి, కట్టడం వేరు, కొనుక్కోవటం వేరు. బాగున్న పదం కామన్గా ఉంది. నిర్మాణకుడు, దేహ నిర్మాణకుడు దేవుడు. ఈ దేహ నిర్మాణకుడు దేవుడు. క్రీస్తు అనే ఆత్మ ఈ నిర్మాణం రావడానికి కారణం దేవుడు. అందుకే నువ్వు అమర్చితివి అన్నాడు అక్కడ. అమర్చితివి దేవుడు. ఆ దేవుడు రాసుకున్నాడు. ఎందుకు చెప్పాడు శ్రీగ్రంథంలో, ఎవరిని పంపుదు నేను పోతా, ఇవాళ అలాంటి పరిస్థితి అన్ని చేసేస్తా చెబుతూ ఆ దేవుడు ఈ దేహాన్ని ఎలా మలుసుకోవాలో రాసుకుంటూ శిలువ మరణం కాడ తెచ్చాడు. ఇవన్నీ చెబుతూ శిలువ మరణంలో శిలువ వేయవలసినటువంటి పద్ధతి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కొట్టించింది ఆయన, అది ఎలా ఉండాలో చెప్పింది కూడా ఆయన. బిగగొట్టబడిన మేకుల వలెను ఎలా ఉండాలంటే పశ్చిమానికేసి కొడితే ప్రాణం పోయినా సరే బరివేటు తగ్గకూడదు, అంత బలంగా ఉండాలి. అంటే క్రీస్తు రాబోతున్న క్రీస్తు ఉద్దేశాన్ని హేతు అని వాడు ఎవడు అడిగినా ఈ మేకెంత బలంగా ఉందో అంత బలంగా మనం కూడా తిరిగి ఆన్సర్
ఇచ్చేంత గొప్పగా క్రీస్తు మనల్ని పెట్టుకొని వెళ్ళిపోయాడు. మేకం అంటే మనం, మేకం అంటే మనం సాదృశ్యంగా చెబుతున్నాడు. అందుకని ఈ 119:31 కీర్తనలో